సాయిరామ్ సార్, స్టార్ట్ చేయండి. సాయిరామ్ అండి. శ్రీ అధినేత దంపతులకు నమస్కరిస్తూ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాద పద్మాలకు భక్తిపూర్వకమైన వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఆచరిస్తూ సత్యసాయి స్వరూపులైన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ అందరికీ సాయిరామ్ అండి. భగవంతుడు అష్టశక్తులతో సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. ప్రాణ సమానమైనటువంటిది జలం. ఈ భూమండలం 2 భాగాలు జలంతో నిండి ఉంటున్నది. ఉపనిషత్తులు ఈ జలమును జీవం అని అంటున్నాయి. కనుక జలస్వరూపుడైన వాడు పరమాత్ముడే. రెండవది అగ్ని. ఈ అగ్ని ప్రతి మానవుని ఉదరమునందు జఠరాగ్నిగా ఉంటున్నది. ఈ జఠరాగ్నియే లేకుండా మానవుడు భుజించిన ఆహారము జీర్ణింపబడి ఆ రసస్వరూపమును సర్వాంగములకు పంపబడే అవకాశమే ఉండదు. మానవుని యందున్న రక్తము, కండరములు మొదలగును అన్నీ కూడా రసస్వరూపమైనవే. కనుకనే భగవంతుని అంగీరసాయ నమః అన్నారు. ప్రతి అంగమును రసస్వరూపుడుగా ఉండుట చేత అతనికి అంగీరసుడు అని పేరు వచ్చినది. ఈ విశ్వం మొత్తము కూడా ప్రకృతితో నిండి ఉన్నది అనేటువంటి విశేషం మనకు అందరికీ అర్థమైంది. మన శరీరం కూడా పంచభూతాలతో నిండి ఉన్నది. పంచభూతాత్మకమైనటువంటిదే పంచీకృతము అనేటువంటి నిష్పత్తితో మన శరీరం అంతా కూడా ఏర్పాటైంది అనేటువంటిది శాస్త్రవాక్యం. అయితే వీటిల్లో ప్రధానమైనటువంటిది జలం. ఎందుకంటే 3/2 వంతులు జలం విశ్వంలో ఉన్నది. ఈ జలానికే నారము అనేటువంటి పేరు ఉంది. నారము అంటే నీరు. అట్లాగే ఈ జలానికే నారము అనేటువంటి పేరులో ఇంకొక అర్థం కూడా ఉంది. నారము అంటే జ్ఞానము అనే అర్థం కూడా ఉంది. అందుకనే ఈ జ్ఞానము అనేటువంటి అర్థం ద్వారా వచ్చినటువంటి పదమే నారాయణుడు. నారాయణుడు అంటే జ్ఞానస్వరూపుడు. నారాయణుడు అంటే జ్ఞానస్వరూపుడు. ఆ జ్ఞానస్వరూపమైనటువంటి తత్వమే పరమాత్మ. అంటే జలతత్వమే పరమాత్మ తత్వం. ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రవహించేటువంటి తత్వం కలిగినటువంటిది జలం. ఈ జలానికి ప్రవహించే తత్వాన్ని ప్రసాదించినటువంటి వాడు నారాయణుడు. విశ్వవ్యాప్తమైనటువంటి తత్వము. విష్ణవే నమః. విశ్వవ్యాప్తమైన తత్వము. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి తత్వం కాబట్టి విశ్వవ్యాప్తమైనటువంటి తత్వం, ఆ విష్ణు తత్వమే నారము నీటిలో ఉన్నది కాబట్టి జలం ప్రవహిస్తుంది. విష్ణు తత్వమే వాయువులో ఉన్నది కాబట్టి వీస్తూ ఉన్నది. కాబట్టి ఒక చోటు నుంచి ఒక చోటుకి వచ్చేటువంటి ఈ చైతన్య తత్వాన్ని విష్ణుతత్వంగా చెప్తున్నాం. చైతన్యమేకం బ్రహ్మ పరమాత్మే అనేటువంటిది. ప్రవహించే తత్వం ఉన్నటువంటి జలము పరమాత్మ తత్వంగా స్వీకరించమని స్వామి చెప్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి విశేషమేదని. అంతేకాకుండా దీనికి జీవం, నీరే జీవం. అందుకని నీటిని మనం స్వీకరించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. శరీరాన్ని బాహ్య శుద్ధి కోసం నీటిని ఉపయోగిస్తున్నాం. అంతఃశుద్ధి కోసం పరమాత్మ తత్వాన్ని ఉపాసన చేసుకోవాలి. బాహ్య శుద్ధి, అంతర్శుద్ధి. సబాహ్యాభ్యంతర శుచి అని చెప్తాం పూజలు ప్రారంభంలోనే. సబాహ్య అభ్యంతర శుచి. బాహ్య శుచి కావాలి, అభ్యంతర శుచి కావాలి. బాహ్య శుచి వచ్చేసరికి ఏమో నీటి వల్ల జరుగుతుంది, అభ్యంతర శుచి ఏమో నారాయణుడి వల్ల జరుగుతుంది. కాబట్టి ఇటు నారము నీరు, అటు నారము నారాయణ తత్వము. ఈ రెంటి వల్ల మనకు బాహ్యాభ్యంతర శుచి జరుగుతున్నది. అంటే నీటికి ఎంత ప్రాధాన్యత భౌతికంగా ఉందో ఆధ్యాత్మికంగా పరమాత్మ తత్వానికి అంత ప్రాధాన్యతనివ్వమని చెప్పేసి చెప్తున్నారు. ఇక రెండవది వచ్చేసరికి అగ్ని. అగ్ని మనలోనే ఉన్నది. సర్వము మనలోనే ఉన్నది. సాధన అనేటువంటి దాన్ని బయట పరమాత్మ ఉన్నాడు అనేటువంటి తత్వం మనకు అర్థం కావాలన్నా ప్రాథమికంగా నాలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విశేషాన్ని మనం అర్థం చేసుకొని సాధన ద్వారా ఆచరణాత్మకంగా అనుభవానికి తీసుకొచ్చుకుంటే కానీ మనం ఎదుటి వాళ్ళని కూడా గౌరవించలేం. ఎదుటి వాళ్ళని గౌరవించాలన్నా నాలో పరమాత్మ ఉన్నాడు, నాలో ఉన్నట్లుగానే పరమాత్మ ఎదుటిలో ఉన్నాడు, సర్వే సర్వత్రా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయం శబ్దపూర్వకంగా తెలుసుకోవటం అనేటువంటిది అజ్ఞానమే. శబ్దం అజ్ఞానం. పరమాత్మ విశ్వవ్యాప్తంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకున్నంత మాత్రాన
ఎవరో చెప్తే విన్నంత మాత్రాన మనకు జ్ఞానం వచ్చినట్లు కాదు. ఆ ఆ విశేషాన్ని మనం నిరూపణ చేసుకోవటానికి చేయవలసిన దాన్ని సాధన. ఈ సాధన నిమిత్తం మనకు గురువు యొక్క ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ గురువు తనకు తాను ముందు ఈ విషయాన్ని ఆచరణాత్మకంగా స్వీకరించి అనుభవానికి తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి అనుభవానికి తీసుకొచ్చుకున్నటువంటి ఆయన్ని కనుక మనం అనుసరించి ఆయన్ని ఆశ్రయించినట్లయితే ఆ తత్వాన్ని మనకు ఆచరణాత్మకంగా అనుభవపూర్వకంగా తెలియచేస్తాడు గురువు. కాబట్టి ఇది దీంట్లో ఉన్నది. అగ్నితత్వాన్ని కూడా ముందు మనలో ఏమున్నది అంటే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో స్వామి కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితాః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. జఠరాగ్ని స్వరూపంగా నీ ఉదరంలో ఉండి నీవు తీసుకునేటువంటి 4 రకాల ఆహార పదార్థాలని నేను అరిగేటట్లు చేస్తున్నాను. చూడండి, మనం తీసుకున్నటువంటి ఆహారం 4 అంగుళాల నాలుక దాటితే మన పరిధి దాటిపోయినట్టేనండి. అది ఆ 4 అంగుళాల నాలుక మీద రుచి కోసం అన్నీ వేసేస్తాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత 4 అంగుళాల నాలుక దాటిన తర్వాత నీ ఆధీనం దాటి పరమాత్మ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. లోపల జఠరాగ్ని స్వరూపంగా ఉండి పరమాత్మ ఆ రకమైనటువంటి జఠరాగ్ని మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని అరిగేటట్లుగా చేసి అన్ని శక్తిగా మార్చి, ఆ శక్తిగా మార్చినటువంటి దాన్ని రక్తంలో కలిపి శరీరమంతా ప్రవహించే విధంగా, ప్రసరించే విధంగా, శక్తి మొత్తము అంతటా అందే విధంగా అది విష్ణుతత్వం. విష్ణుతత్వం కాబట్టి ఆ విష్ణుతత్వంగా శరీరాన్ని శక్తి మొత్తము కూడా అందిస్తున్నాడు. మన శరీరంలో రక్త ప్రసారము విష్ణు శక్తి, మనం గాలి పీల్చి వదలటం కూడా విష్ణు శక్తి, నారాయణ శక్తిగా మనం స్వీకరించవలసినటువంటి అవసరం ఉందండి. అట్లా అందుకనే ఇప్పుడు మామూలుగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థం, ఆహారం అంటే ఇంద్రియం తీసుకునేది, భౌతికంగా శక్తినిచ్చేది, శరీరానికి శక్తినిచ్చేది, మనస్సుకు శక్తినిచ్చేది ఆహారం. నువ్వు తీసుకునే ఆహారం యొక్క గుణాన్ని బట్టి మనసుకు ఆ యొక్క గుణార్జన అని చెప్తారు స్వామి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే నీ మనసు సత్వపోషణతోటి సాత్విక గుణంతో ఉంటుంది. తమోగుణ ప్రధానమైన ఆహారాన్ని తీసుకుంటే తమోగుణ ప్రధానమైనటువంటి తత్వంతో ఉంటుంది మనసు. రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారం తీసుకుంటే రజోగుణ ప్రధానంగా ఉంటుంది. అయితే త్రిగుణాలు అన్ని మనసుల్లోనూ ఉంటుంది. అయితే ఒక గుణం సత్వగుణం ప్రధానంగా, రజోగుణం తమోగుణం అప్రధానంగా కొంతమందిలో ఉంటుంది. తమోగుణం ప్రధానంగా, సత్వగుణం రజోగుణం అప్రధానంగా కొందరిలో ఉంటుంది. రజోగుణం ప్రధానంగా, సత్వగుణం తమోగుణం అప్రధానంగా మరికొందరిలో ఉంటుంది. ఈ రకమైనటువంటి విశేషాన్ని మనం గ్రహించాలి. మనలో ఏముంది, ఏమిచ్చారు, సాధన ద్వారా ఏం స్వీకరించాలి, ఏం వెళ్ళగొట్టాలి. ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురుఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం. గంట కొడుతూ నాలో ఉన్న చెడును బయటికి పంపించవయ్యా, బయట ఉన్నటువంటి మంచిని నాన్ను స్వీకరించేట్టుగా చూడు, రాక్షస గుణాలను బయటికి పంపించు, దైవీ సంపదను లోపలికి స్వీకరించే విధంగా నన్ను ఆశీర్వదించమని అద్భుతమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఘంటా నాదం చేస్తూ ఈ రకంగా కోరుకోవాలి. షోడశోపచార పూజ 16 ఉపచారాల్లో ఒక్కొక్క ఉపచారము కూడా ఒక్కొక్క భావంతో, ఒక్కొక్క తత్వంతో నిండి నిబిడీకృతమై ఉన్నదన్నమాట. పూజ చేసేటప్పుడు 16 ఉపచారాలలో భౌతికంగా స్వామికి చేస్తున్నట్లుగా మనం భావన చేసినట్లయితే ఒకనాటికి ఖచ్చితంగా ఎదురుగా సింహాసనంలో వచ్చి స్వామి కూర్చొని మన సేవలన్నీ కూడా అందుకుంటారు అనేటువంటి విశేషం. తర్వాత ప్రతి శరీరంలో ప్రతి అవయవంలో కూడా రసస్వరూపంగా స్వామి ఉన్నాడు. కాబట్టి స్వామిని ఓం అంగీరసాయ నమః అనేటువంటి నామంతో స్వామికి సహస్రనామావుల్లో ఒక నామంగా చెప్పుకోవడం జరిగిందండి. అంగీరసుడు మన శరీరంలో రసమయమైనటువంటి తత్వాన్ని అణువణువులో కూడా వ్యాప్తి చెందించారు స్వామి. అట్లా వ్యాప్తి చెందించారు కాబట్టి స్వామి అంగీరసుడు. అంటే సహస్రనామావళిలో ఉన్నటువంటి ప్రతి నామము కూడా మనకు వర్తిస్తుంది. అందుకని ప్రతి దాన్ని కూడా నాకు వర్తించే విధంగా నేను అవగాహన చేసుకున్నట్టయితే నేనేమిటో నాకు అర్థమైపోతుంది, విశ్వం ఏమిటో అర్థమైపోతుంది. ఇదేనండి సాధన. సాధన అంటే ప్రత్యేకంగా లేదు. మనకు ఏదైతే ఈ ప్రపంచంలోకి పంపిస్తూ స్వామి ఇచ్చి పంపించాడో దాన్ని ఆధారంగా చేసుకొని సాధన చెయ్యాలి. మనకు ఏది ఇచ్చాడంటే శరీరాన్ని ఇచ్చి పంపించాడు. అందుకని ఈ శరీరాన్ని దివ్య రథము అనేటువంటి మాటతో చెప్పారండి. ఆ భగవద్గీతలో చిట్ట చివరిది ఏకశ్లోక గీత అంటారు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో విభూతి ధ్రువానీతిర్మతి మమ. ఎక్కడైతే యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు నొగల్లో చంద్రకోల పట్టుకొని గుర్రాలను తోలుతూ ఉంటాడో, ఎత్ర పార్థో ధనుర్ధర కార్యోన్ముఖుడై ఆ ధనుస్సును ఎక్కుపెట్టినటువంటి తత్వంతో ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో ఆ రకమైనటువంటి రథాన్ని ఇంట్లో పెట్టుకుండరా,
ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకు విజయము అన్నీ కూడా సంప్రాప్తిస్తాయి అనేటువంటి మాట చెప్పడం జరిగింది అక్కడ. అంటే ఒక ఆ రథం ఉన్నటువంటి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవటం అది ప్రాథమికమైనటువంటి విశేషమైనప్పటికీ కూడా వాస్తవంగా నిజంగా ఈ యొక్క శరీరమే రథం, దివ్య రథం. ఈ శరీరంలో హృదయ స్థానంలో ఉదరానికి ఛాతికి మధ్యలో ఒక గుంత ఉంది. ఆ గుంతకు ఎడమ వైపున కింది భాగంలో అర్జునుడు జీవుడు ఉన్నాడు. ఇతనే అర్జునుడు రథంలో ఉన్నాడనమాట. తర్వాత శిరస్సులో శుద్ధ సాత్విక గుహలో వెనక పిలక పెట్టుకునేటువంటి చోట పరమాత్మ ఉన్నాడు. ఆయన కృష్ణ పరమాత్మ, ఆయన సారథి, ఈ మొత్తాన్ని నడిపేటువంటి సారథి ఆయన. ఆ రకమైనటువంటి విశేషం ఉన్నది కాబట్టి ఈ శరీరమే కృష్ణ అర్జునుల రథము. ఈ శరీరమే కృష్ణ అర్జున రథము. అంటే సర్వము ఇందులోనే ఉన్నారు, స్వామి ఇందులోనే ఉన్నారు, ధరించవలసినటువంటి మనం కూడా ఇందులోనే ఉన్నాం. ఈ రకమైనటువంటి విశేషాన్ని మనం గనక స్వీకరించగలిగినట్లయితే అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాము. ఆ రకమైనటువంటి విశేషాన్ని మనం పొందగలుగుతాము అనేటువంటి తత్వం మనలో వృద్ధి చెందటం కోసమే స్వస్వరూప అనుసంధానము అని చెప్పిందండి శాస్త్రం. స్వస్వరూప అనుసంధానం, నా స్వరూపం ఏమిటో, నా తత్వం ఏమిటో అనుసంధానం ద్వారా తెలుసుకుంటే పరమాత్మ మనకు అర్థమవుతాడు అనేటువంటి విషయం. మూడవది భూమి. ఈ భూమి యందే సమస్త సృష్టి స్థితి లయములు జరుగుతున్నవి. మానవునికి కావలసిన ఆహార సదుపాయములన్నీ భూమి నుండి ఆవిర్భవించుతున్నవి. ఈ భూమి మానవునికి సరైన ఆనందాన్ని అందించే స్వరూపము కనుక భూమి కూడాను భగవత్ స్వరూపమే. భూమికి ఉత్పత్తి తత్వం మామూలుగా చెన్నకేశవ స్వామిని పేరు చెప్తూ భూదేవి శ్రీదేవి అనేటువంటిది ఇద్దరు భార్యలు అని చెప్పారు. అంటే భూమి ఆయన యొక్క భార్య, ఆయనలో కొంత తత్వం ఈ భూదేవి అయి ఉన్నది. ఈ భూమికి ఆ తత్వాన్ని పరమాత్మ ప్రసాదించాడు. ఏ తత్వాన్ని ప్రసాదించాడు అంటే అందరినీ మోసేటువంటి తత్వాన్ని, ఆ ఓర్పును. చూడండి, మనల్ని మోస్తూ ఉన్నది మన తల్లి గర్భంలో ఉన్న తల్లితో పాటు మనతో పాటు అందరినీ మోస్తూ ఉన్నది ఆ తల్లి. అంతేకాకుండా మలమూత్రాదుల సైతం విసర్జిస్తే అసహించుకోదు. మన తల్లి కూడా ఈ జన్మకు తల్లి అయినటువంటి ఆవిడ కూడా మన మలమూత్రాదులను కొంతకాలమే తీస్తుంది, అసహించుకోదు. మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత తల్లికి కూడా అవి దూరమే. కానీ భూమాత మాత్రం మనం జీవించి ఉన్నంతకాలం అన్ని ప్రాణుల యొక్క మలమూత్రాదులను అసహించుకోకుండా స్వీకరిస్తున్నది. అంత ఓర్పును ఆ భూమాతకు ప్రసాదించడమే కాకుండా మనకు అవసరమైనటువంటి విశేషాలన్నీ కూడా భూమిలో నుంచే వస్తున్నాయి. మనకి ఏదైనా కావాలంటే ఇప్పుడు మామూలుగా ఆహార పదార్థాలు స్వీకరించాలి అంటే భూమిని దున్నుతూ ఉన్నాం, ఇళ్ళు కట్టుకోవాలంటే భూమిని తవ్వుతూ ఉన్నాం. ఈ రకంగా ఇబ్బంది పెట్టి బాధ పెట్టినా కానీ ఆ తల్లి మనకు సేవ చేస్తున్నది, సహకరిస్తున్నది, మనల్ని అనుగ్రహిస్తున్నది. ఆ రకమైనటువంటి ఓర్పు తత్వాన్ని ఆ తల్లి మనకు ఆ తల్లి తాను కలిగి ఉండి మీరందరూ కూడా ఓర్పుతో ఉండండి, ఓర్పుతో సర్వాన్ని సాధించవచ్చు అనేటువంటి విశేషాన్ని మనకు బోధ చేస్తూ ఉన్నది ఆ తల్లి. అంతేకాకుండా ఇంకా ఆమె చేస్తున్న బోధంతే మనకు కావలసిన సర్వస్వాన్ని కూడా ఆ తల్లి ఇస్తుంది. కాబట్టి నీవు కూడా నా లక్షణాన్ని అలవాటు చేసుకొని నీవు కూడా అందరికీ ఇవ్వటం నేర్చుకో, తెలుసుకో. చేతికి చాచేటువంటి లక్షణం ఉన్నది కాబట్టి నీవు అందరికీ అన్ని ఇవ్వటం. పరమాత్మ నీకు ఇస్తున్నాడు వేల కొద్ది చేతులతో. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, వేల కొద్ది చేతులతో ఆ పరమాత్మ ఇస్తున్నాడు. ఆ పరమాత్మ ఇచ్చేటువంటి వాటిలో ఈ భూమాతకు కూడా ఆ తత్వాన్ని ఇచ్చాడు. భూమాతకి ఇస్తే దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది, భూమాతకి ఎట్లా అయితే అట్లాంటి ఉదార స్వభావాన్ని, ఆ శక్తిని, ఆ తత్వాన్ని ఇచ్చాడు. మనకు కూడా కొన్ని శక్తులు ఇచ్చాడు, మనకు ఒక తత్వాన్ని ఇచ్చాడు. ఆ శక్తులు ఏమిటో, ఆ తత్వం ఏమిటో అర్థం చేసుకొని సాధనలో తదనుగుణంగా ప్రవర్తించటమే ఆచరణాత్మకమైనటువంటి విశేషమే సాధన. చాలా మందిలో ఉన్నటువంటి లోపం ఏమిటంటేనండి, భగవద్గీత చదివితే పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. పారాయణ చేస్తే పుణ్యం 5% వస్తుందండి. భగవద్గీత ఆచరణాత్మక గ్రంథం. అంతేకాకుండా 18 అధ్యాయాలకు కూడా ఒక్కొక్క అధ్యాయానికి యోగము అనేటువంటి పేరు పెట్టారు. ఏది అర్జున విషాద యోగం దగ్గర నుంచి మోక్ష సన్యాస యోగం వరకు కూడా 18 అధ్యాయాలకు ఒక్కొక్కదానికి 18 యోగాలు పేరు పెట్టారు. వీటిల్లో అంతర్హితమైనటువంటి యోగం మరొకటి ఉన్నది, అదే వచ్చేసరికి అభ్యాస యోగము. ఈ 18 యోగాలతో పాటు మనకు తెలియవలసింది ప్రతి అధ్యాయంలో కూడా నిక్షిప్తంగా కనిపించేది అభ్యాస యోగము. అభ్యాస యోగం ద్వారా ఆచరణ మనకు అర్థమవుతుంది. ఆచరణాత్మకంగా స్వీకరిస్తే దాన్నే సాధన యోగము అంటారు. అప్పుడు బ్రహ్మ విద్య మనకు వంట పడుతుందండి. ఆచరణాత్మకంగా స్వీకరించగలగాలి. ప్రతి విశేషాన్ని ఆచరణాత్మకంగా స్వీకరించగలిగినట్లయితే స్వామి చెప్పింది విని కొంత నేర్చుకోవాలి. మనం స్వామి చేస్తున్నది చూసి మనం కొంత నేర్చుకోవాలి. పుట్టపర్తికి ఎందుకు వెళ్తున్నామంటే స్వామిని చూసి మరి కొన్ని విశేషాలు నేర్చుకోవడం కోసం వెళ్ళాం.
దాంట్లో ఉన్నటువంటిది చూడండి. ఆ తత్వాన్ని భూమికి ఇచ్చాడు కాబట్టి భూమిలో అద్భుతమైనటువంటి విశేషం మనం తెలుసుకోవలసింది, మనం నేర్చుకోవలసింది చాలా ఉన్నాయి. పంచభూతాల ద్వారా మనం ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. మనం ప్రధానంగా పంచభూతాలను సాధనలో ప్రాథమికంగా ఎవరైతే స్వీకరించి వాటికి అనుగుణంగా వాటి తత్వాన్ని అవగతం చేసుకొని ఎవరు సాధన చేస్తారో పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి వాళ్ళు అర్హులవుతారండి. ఎందుకంటే పరమాత్మ తన తత్వాన్ని ప్రకృతికి ఇచ్చాడు. ప్రకృతికి ఇచ్చాడు, భూమికి కొంత తత్వం ఇచ్చాడు, అగ్నికి కొంత తత్వం ఇచ్చాడు, జలానికి కొంత తత్వం ఇచ్చాడు. ఆ రకంగా ఆకాశానికి కొంత తత్వం ఇచ్చాడు. ఆకాశం చూడండి, విశ్వవ్యాప్తమైనటువంటి తత్వమే ఆకాశం, అనంతమైనటువంటిది ఆకాశం. తన అనంత తత్వాన్ని ఆకాశానికి ఇచ్చాడు, తన ప్రకాశాన్ని సూర్యుడికి ఇచ్చాడు, తనలో చల్లదనాన్ని అమృత తత్వాన్ని చంద్రుడికి ఇచ్చాడు. ఆ రకంగా తన తత్వాన్ని ఒక్కొక్క చోట, అంటే పరమాత్మ తత్వం అర్థం కావాలంటే ముందు ప్రకృతి ఉపాసన చేయాలి. అందుకని లక్ష్మీ అష్టోత్తర శతనామావళిలో మొట్టమొదటి పేరు చెప్తూ ఓం శ్రీ ప్రకృతి నమః. అమ్మవారే ప్రకృతి. ఈ అమ్మవారు ఎక్కడున్నారు? మహావిష్ణువు యొక్క హృదయ స్థానంలో ఉన్నారన్నమాట. అంటే శరీరంలో హృదయానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈ సాధనలో ఈ ప్రకృతికి అంత ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి రహస్యం గనక మనం అర్థం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఊరిక లక్ష్మీ పూజ చేశాము. ఏమిటి లక్ష్మీ పూజ? లక్ష్యతీతి లక్ష్మి, జీవిత జన్మ లక్ష్యాన్ని చెప్పేటువంటి తత్వమే లక్ష్మీ తత్వం అని. సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది, మనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తులను తెలియజేసేటువంటి తత్వమే అమ్మవారి తత్వంగా మనం స్వీకరించాలి. మంగళప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి విశేషాన్ని శివతత్వంగా స్వీకరించాలి. విశ్వవ్యాప్తమైనటువంటి తత్వంగా, జ్ఞానస్వరూపంగా, జ్ఞానతత్వంగా విష్ణుతత్వాన్ని స్వీకరించాలి. ఇవన్నీ కూడా తత్వాలే. వీటికి రూపాన్ని ఇచ్చాం, రూపాన్నిచ్చి ఆ ప్రకారంగా ఆరాధిస్తున్నాం ప్రాథమికంగా. కానీ వాస్తవంగా విష్ణుతత్వం నాలో ఉంది, తర్వాత బ్రహ్మతత్వం నాలో ఉంది, శివతత్వం నాలో ఉంది. అంటే స్వస్వరూపానుసంధానం. సాధన అంటే స్వామిని ఆధారంగా చేసుకొని నాలో ఉన్నటువంటి విశేషాలను, భౌతికమైనటువంటి విశేషాలను, ఈ భౌతికమైన జడమైనటువంటి ఈ భౌతికాన్ని చైతన్యవంతమైనటువంటి తత్వంగా నడుపుతున్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకుంటూ భౌతికాన్ని విడిచిపెట్టి, ప్రాపంచికమైన విశేషాలను విడిచిపెట్టి చైతన్యం పరమాత్మను ఆశ్రయించి పరమాత్మ తత్వాన్ని ఉపాసన చేస్తూ బ్రహ్మార్పణం బ్రహ్మహి బ్రహ్మాగ్నో బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాగన. బ్రహ్మమును కోరిన వాడే బ్రహ్మం అవుతాడు. నీవే నారాయణుడివి, ముందు నరుడవి. ఉన్నత స్థితికి వచ్చి స్వామి సిద్ధాంతాలను గనక ఆచరించినట్లయితే నారాయణ తత్వంతో నీవు నీ జన్మ లక్ష్యాన్ని పరిపూర్ణం చేసుకొని పరమాత్మలో లయమవుతావు. ఈ ప్రకృతి చెప్తున్నటువంటి విశేషం ఇదండి. ఎందుకు ప్రకృతి చెప్తుందంటే పరమాత్మ తత్వంలో నుంచి వచ్చినటువంటిదే ప్రకృతి. పరమాత్మకు ఇతరమైంది ప్రకృతి కాదు. పువ్వు కనిపించేటువంటి రూపం ప్రకృతి అయినప్పటికీ కూడా దానిలో వికాస శక్తి స్వామి, దానిలో సువాసన శక్తి స్వామి. జలం కనిపించే, భౌతికంగా కనిపించేటువంటి జలం మామూలుగా భౌతికమైనటువంటి అయినప్పటికీ కూడా దానిలో ప్రసరించే శక్తి స్వామి, దానిలో దాహం తీర్చే శక్తి స్వామి, పంటలు పండించే శక్తి స్వామి. అంటే బాహ్యంగా రూపాన్ని కాకుండా అంతర్గతమైనటువంటి ఆ రకమైనటువంటి పంచభూతాల్లో శక్తిని అర్థం చేసుకొని ఆ శక్తే పరమాత్మ. అంటే పరమాత్మ అంటే కనిపించని వాడు కాదు, వినిపించిన వాడు కాదు. సరైనటువంటి సాధనలో ఉంటే నిత్యము మహావిష్ణువు ఎదురుగానే నీవు ఉన్నావు, నిత్యము భగవంతుడు ఎదురుగానే నువ్వు ఉన్నావు. భగవంతుడు నీ ఎదురుగా ఉన్నాడు, నీవు భగవంతుడు ఎదురుగా ఉన్నావు, భగవత్ సాన్నిధ్యంలోనే ఉన్నావు. ఈ విషయాన్ని స్పష్టం చేసి చెప్పడం కోసమే అవతార పురుషుడిగా ఒక రూపాన్ని ధరించి, ఎట్లాంటి రూపాన్ని? స్వామి యొక్క తత్వాన్ని, స్వామి రూపాన్ని, సత్యసాయి నిజమైనటువంటి రూపాన్ని మన కళ్ళతో చూడలేం. ఈ సూర్యుడి వైపే మనం సరిగా చూడలేం. అట్లాంటి 1,000,000 మంది సూర్యులు ఒక్కసారి ఆకాశంలో వస్తే ఎంత ప్రకాశం ఉంటుందో సత్యసాయి ప్రకాశం అంతది. తన ప్రకాశాన్ని పరిపూర్ణంగా తగ్గించుకొని మన కంటికి కనిపించే విధంగా, మన చెవులకు వినిపించే విధంగా, మన కన్ను చెవు ఏ పరిమితమైన స్థితిలో ఉందో తన విశేషాన్ని అంత పరిమితం చేసుకొని స్వామి అవతారంగా వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిరంతరము ప్రకృతి తత్వంలో తాను భాషిస్తూ అర్థం చేసుకోండిరా అని చెప్తూ, ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారని మళ్ళీ తాను వచ్చి తన విశేషాలన్నీ చెప్తున్నాడు. అంటే మనల్ని జన్మ లక్ష్యం పరిపూర్ణం చేయించడం కోసం పరమాత్మతత్వం ఎంత పరితపిస్తోంది అనే రహస్యం కనుక మనకు అర్థమైనట్లయితే అద్భుతమైనటువంటి విశేషం కూడా మనకు తెలుస్తుంది. అందుకనే పంచభూతాలు, కనిపించే పంచభూతాలే భగవత్ స్వరూపాలు. సాధనలో ప్రాథమికమైనటువంటి విశేషం అండి.
గుళ్ళోనే దేవుడున్నాడు, మా దేవుడి గదిలోనే దేవుడున్నాడు అనేటువంటి విషయం కాకుండా ఈ శరీరమే ఒక దేవాలయము, ఈ శరీరంలోనే పరమాత్మ ఉన్నాడు, నిజమైనటువంటి పరమాత్మ ఈ శరీరంలో ఉన్నాడు, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వానికి ప్రతిబింబమే తిరుపతిలో వెంకటేశ్వరుడు, షిరిడిలో సాయినాథుడు, పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి ఆ భగవత్ స్వరూపాలన్నీ కూడా ఈ శరీరాన్ని నడిపేటువంటి చైతన్యానికి ప్రతిబింబాలే అనేటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. అక్కడికి ఒక అమ్మవారిని అఖిలాండేశ్వరిని చూడటానికి వెళ్ళానండి తమిళనాడులో. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళంగానే లోపల నుంచి వచ్చినటువంటి మాట స్వామి చెప్పారని అనుకుంటాను నేను. నిన్ను నీవు చూసుకోవటానికి వచ్చావురా ఇక్కడికి, నిన్ను నీవు చూసుకోవటానికి వచ్చావు అంటే నన్ను నేను చూసుకోవటానికి వచ్చాను. అక్కడ ఉన్నటువంటి దివ్యత్వం నేనే. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎప్పుడైతే స్వామి ఒకసారి ఒక మాట అన్నారు, ఈ శరీరము దైవము తప్ప లోపల ఏమీ లేదు అంటే ఆయనలో అన్నీ వెళ్ళిపోయినాయి, ఆ రెండు మాత్రమే ఉన్నాయి. ఆధారమైనటువంటి శరీరం, ఆధేయమైనటువంటి పరమాత్మ రెండే ఉన్నాయి. విశ్వానికి ఆధారం పరమాత్మ కాబట్టి ఆధారం పరమాత్మ, ఆధేయం శరీరం అని కూడా చెప్పవచ్చు. అక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఈ శరీరము ఆ స్వామే కాకుండా మధ్యలో అరిషడ్ వర్గాలు 6 ఉన్నారు. కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలు, అంతఃకరణ చతుష్టయం, మనోబుద్ధి చిత్తహంకారాలు ఉన్నాయి. గుణత్రయం, సత్వగుణం రజోగుణం తమోగుణం 3 ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. లోపల ఒక సైన్యమే ఉంది. సంసారం అంటే బయట అనుకుంటాం కాదు, లోపలనే ఉన్నది సంసారం. మన శిరస్సు చుట్టూ 32 సంధిబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భ్రాంతికి లోను చేసి, మాయకు లోబడేటట్లు చేసి, నేను వేరు స్వామి వేరు అనేటువంటి భ్రాంతి మనకు ఏర్పాటు చేసి, స్వామిని నువ్వు అనేటువంటి ఒక చిన్న స్థాయికి మనల్ని దిగజారుస్తున్నాయి. స్వామిని నువ్వు కాదు, నేను స్వామి ఒకటే, నేను విశ్వం ఒకటే, రెండవది లేదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, రెండవది లేదండి, ఒక్కటే ఉన్నది, అది పరమాత్మే. అంత పరమాత్మమయం ఇదం జగత్. ఇది అనుభవపూర్వకంగా ఎవరైతే సిద్ధి పొందుతారో వాళ్లకు నిజమైనటువంటి బ్రహ్మతత్వం అర్థమవుతుంది అనేటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకోవటం కోసమే ఇక్కడ పంచభూత తత్వాన్ని స్వామి చెప్తూ ఉన్నారు. వాయువు ప్రాణమునకు ఆప్తమిత్రుని వంటిది. ప్రతి మానవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములతో గాలిని అనుభవిస్తున్నాడు. ఈ గాలిని పీల్చుకునే సమయంలో సో అనియు, విడిచిపెట్టినప్పుడు హమ్ అనియు అంటున్నాం. సోహం అనే ఈ 2 అక్షరముల యందే మానవత్వం ఇమిడి ఉన్నది. దీనిని పోతన ఈ విధంగా చెప్పారు. పలికేడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండటనే, రామభద్రుండట నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకుగా నేల. నే మరియు వాడు అనే 2 పదాలను పోతన ఇందులో అమర్చాడు. పలికించెడిది, పలికించెడు వాడు, పలికేడిది నేను, పలికించెడు వాడు. సంస్కృతమనందు వాడు అనే పదమునకు సహా అనియు, నేను అనే పదమునకు అహం అనియు అన్నారు. ఈ 2 చేరినప్పుడు సహ సోహం, సహం అహ, సహ అహం 2 కలిపి సోహం అని మారిపోయింది. కనుక వాయుతత్వాన్ని మనకు ఏమి బోధిస్తున్నదంటే నేను వాడే అనే సత్యాన్ని నిరూపిస్తున్నది. అనగా నేనే దైవం అనే పరమ పవిత్రమైన ఏకత్వాన్ని ప్రబోధిస్తున్నది. ఈ వాయువు మన యందు దినమనుకు 21,600 పర్యాయములు సంచరిస్తున్నది. ఈ వాయు స్వరూపమే మన యందు లేకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది. కనుక వాయువు కూడా భగవంతుడే. ఇడ పింగళ నాడులు అని చెప్పేసి 2 ఉన్నాయండి. ఇడనాడి పింగళనాడి. పింగళనాడి పరమాత్మ తత్వంగాను, ఇడనాడి అంటే మామూలుగా ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరంగా పింగళనాడిని చెప్తాం, దక్షిణాయనంగా ఇడనాడిని చెప్తామన్నమాట. ఈ 2 నాడులు ఆజ్ఞాచక్రానికి 2 వైపుల నుంచి కనెక్ట్ అయిపోయి మూలాధార పీఠం దాకా ఉంటాయండి. వాటి ద్వారానే మనం శ్వాస పీల్చి వదులుతుంటాం. కుడి ముక్కు, ఒక ముక్కు ద్వారా శ్వాస పీలుస్తాం, ఒక ముక్కు ద్వారా వదులుతాం. ప్రాణాయామంలో మనకు అర్థమైపోతుంది. గాలి పీల్చి వదిలేటప్పుడు ఇక్కడ కొన్ని విశేషాలు మనం తెలుసుకోవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సో పీల్చే గాలి సో అనే శబ్దం చేస్తుంది, వదిలే గాలి హమ్ అనే శబ్దం చేస్తుంది. సోహం హంస, హంస సోహం. హంస గాయత్రి హంసోపనిషత్తుగా చెప్తాం. హంస అంటే మనం పీల్చి వదిలేటువంటి గాలినే హంసగా చెప్తాం. సోహం అంటే అర్థం ఏమిటంటే నేనే దైవాన్ని అని చెప్పటం. అంటే 21,600 సార్లు రోజు గాలి పీల్చి వదులుతుంటాం. ఈ గాలి పీల్చి వదిలేటువంటి ఈ విశేషంలో సోహం నేనే దైవాన్ని, నేనే దైవాన్ని, నేనే దైవాన్ని అంటే ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళు భౌతికంగా ప్రాణాయామం చేస్తున్నారే కానీ ప్రాణాయామానికి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి అంశాలను స్వీకరించలేకపోతున్నారు. నేనే దైవాన్ని, నేనే దైవాన్ని అనేటువంటి విశేషాన్ని మనకు 21,600 సార్లు మనం నిద్రపోతున్న సమయంలో కూడా బోధిస్తూనే ఉన్నది శ్వాస. వాస్తవంగా సాధనలో వాయుదేవుడు, మృగవాహిని శక్తి ఈ ఇద్దరే మనల్ని హృదయస్థానం నుంచి పరమాత్మ స్థానమైనటువంటి శుద్ధ సాత్విక గుహ వరకు తీసుకుపోతారు బ్రహ్మ విద్యలో, యోగశాస్త్రంలో.
అక్కడి వరకు తీసుకుపోయేటువంటి తత్వం ఈ రెండే. కాబట్టి వాయువు అంతవరకు తీసుకెళ్తాడు. ఆ తీసుకువెళ్ళినటువంటి విశేషం అద్భుతమైనటువంటి శక్తిగా మనం తెలుసుకోవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో ప్రాణాయామానికి, ప్రణవానికి, ఓంకారానికి, ప్రాణాయామానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయండి. ఈ సంబంధాలను రెంటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ప్రాణాయామంలోకి వచ్చేసరికి మనం పీల్చిన గాలి సైన్స్ ఏం చెప్తుందంటే ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది, రక్తాన్ని శుభ్రపరుస్తుంది అనేటువంటి మాట చెప్తున్నది. ఈ పీల్చేటువంటి గాలి బ్రహ్మ విద్య ప్రకారంగా యకాయకి సహస్రారంలో బ్రహ్మ విద్య పైన తాలు భాగం ఉందండి. పైన చర్మం దాకా వెళ్ళి చర్మానికి తగులుతుంది. ఖచ్చితంగా చర్మానికి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేసేసి ఆ చేతుల వేళ్ల చివరి వరకు, కాళ్ళ వేళ్ల చివరి వరకు శరీరంలో ప్రతి అణువును కూడా లోపల వాయుదేవుడు వెళ్ళి పరమాత్మ యొక్క స్పర్శ పొంది పరమాత్మతో సంభాషణ చేసి పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి స్పర్శతోటి ప్రతి శరీర అవయవాన్ని తాకుతాడు అని చెప్పేసి ప్రాణాయామ రహస్యం చెప్పడం జరిగిందండి. జాగ్రత్తగా పట్టుకోవాలి విశేషాలు. తర్వాత ప్రణవం వచ్చేసరికి ఓంకార శబ్దం వచ్చేసరికి ఓంకారం కూడా అట్లా కూడా సహస్రార భిత్తి వరకు వెళుతుందండి. సహస్రార భిత్తికి వెళ్ళి సహస్రార భిత్తికి తగిలి శరీరంలో అణువును కూడా పవిత్రం చేస్తుంది. ఓంకారం అకారం, ఉకారం, మకారం ఈ 3 అక్షరాలు కలిస్తే ఓంకారం అవుతుంది. అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం ఈశ్వరుడు. అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర త్రిమూర్తాత్మక తత్వమే ఓంకారంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, ఓంకారం ఎవరంటే స్వామే. స్వామే ఓంకారము, ఓంకారమే స్వామి, ప్రణవ స్వరూపమే స్వామి, ప్రణవమే స్వామి, ఆ ప్రణవ శక్తే స్వామి, ప్రణవాకారమే స్వామి. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంటే లోపలికి వెళ్ళి సహస్రార భిత్తికి తగిలినటువంటి ఓంకారాన్ని బయటికి పోతున్నట్టుగా మనం భావన చేయకూడదు, లోపలికి పోతున్నట్టుగా భావన చేయాలి. ఆ వెళ్ళినటువంటిది ఎకాయకి శిరస్సులోకి ప్రవేశించి సహస్రార భిత్తికి తగిలి సహస్రార భిత్తి నుంచి రిఫ్లెక్ట్ అయిపోయి మొత్తం శరీరంలో ప్రతి అణువును కూడా అమృతమయం చేసేటువంటిది ప్రణవం. అందుకనే స్వామి పొద్దున్నే 21 సార్లు ఓంకారం చేయమన్నారు. 21 అనేటువంటిది వినాయకుడికి సంబంధించినటువంటి సంఖ్య. 5 అనేటువంటిది గురు సంబంధమైనటువంటి సంఖ్య. ప్రతి సంఖ్యలోనూ ఒక తత్వం ఉందండి. 1 అనేటువంటి పరమాత్మను తెలియజేసేటువంటి సంఖ్య. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ప్రతి సంఖ్యలోనూ ఒక శక్తి, ఒక తత్వం ఉంది. 8 మానవత్వాన్ని తెలియజేసేటువంటి సంఖ్య. 9 భగవతత్వాన్ని తెలియజేసేటువంటి సంఖ్య. ఆ రకమైనటువంటి విశేషాలు ఉన్నాయి ప్రతి సంఖ్యలో కూడా. 21లో వినాయకుడి యొక్క తత్వం ఉన్నది కాబట్టి 21 సార్లు ఎందుకు చేయమన్నారంటే మన జీవితంలో మనం నిర్వర్తించే ప్రతి కార్యక్రమము కూడా నిర్విఘ్నంగా జరగాలి. అంతేకాకుండా వినాయక తత్వంలో మరొక విశేషం ఉందండి. వినాయకుడు మూషిక వాహనుడు, ఎలుక వాహనాన్ని కలిగినవాడు. మనం ఎలుకను తీసుకెళ్లి వాహనంగా పెడతాం. మూషికము అంటే అజ్ఞానము అనేటువంటి అర్థం ఉందండి. అజ్ఞానము అనే అర్థం ఉంది. అజ్ఞానాన్ని వాహనంగా స్వీకరించినవాడు. ఎట్లా ఆయనకు అజ్ఞానం వాహనమైందంటే ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసినటువంటి వాడిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసి తన కింద వేసుకొని జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తత్వమే వినాయక తత్వం. అందుకనే జ్ఞాన ప్రదాత కాబట్టి విద్యకు అధిదేవత అయినాడు వినాయకుడు. వినాయక చవితప్పుడు మనం చేయవలసింది, ఆయన కోరుకోవలసింది ఒకటే, నాలో అజ్ఞానాన్ని స్వీకరించి జ్ఞానాన్ని ప్రసాదించమని ఎదురుగా నిలబడి నమస్కారం చేయాలి. మిగతా దేవతా స్వరూపాలకు ఎదురుగా నిలబడి నమస్కారం చేయమని శాస్త్రం చెప్పలేదు. ఒక పక్కగా తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ నిలబడి నమస్కారం చేయమని చెప్పింది. వినాయకుడు తత్వం వరకు కూడా ఎదురుగా నిలబడి నమస్కారం చేసి మనలో అజ్ఞానాన్ని స్వీకరించి జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పేసి కోరుకోవాలి. ఇవన్నీ కూడా స్వామి చెప్పిన సందర్భానుసారంగా స్వామి చెప్పినటువంటి విశేషాలే. అద్భుతమైనటువంటి ఆనందమయమైనటువంటి విశేషాలే. అట్లాంటి విశేషాలలో ఇదిగో ఈ విశేషం కూడా ఒకటే. కాబట్టి గాలిలో ఇంత రహస్యం ఉందండి. పరమాత్మ తత్వాన్ని ప్రకటించేది, పరమాత్మ తత్వంతో మన శరీరం మొత్తాన్ని కూడా పవిత్రం చేసేటువంటిదే వాయువు. ఆ వాయువులో కూడా వీచేటువంటి శక్తి ఉందండి. ఆ వీచేటువంటి శక్తి విష్ణు శక్తే. వ్యాపనో విష్ణు. చూడండి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే మనకు వచ్చేటువంటి శక్తి ఏమిటంటే పరమాత్మ విశ్వవ్యాప్తమైనటువంటి తత్వం, అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు అనేటువంటి రహస్యాన్ని తెలియచేసేది విష్ణు సహస్రనామ స్తోత్రం. భీష్ముడి చేత చెప్పించింది అందుకోసం. దాంట్లో ఉన్నటువంటి విశేషం. తర్వాత రెండవది వచ్చేసరికి నారాయణ తత్వం. నారము అంటే జ్ఞానం. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం. అష్టాక్షరి మంత్రాన్ని కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం సముపార్జించగలుగుతాము. ఒక్కొక్క నామంలో ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క తత్వము ఉందండి. ఆ రకమైనటువంటి విశేషాలను మనం తీసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి సాయి, స ఆయి, అమ్మతో కూడినట
అటువంటి అయ్యా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. సత్యసాయి అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసినటువంటి తత్వమే. ఉమామహేశ్వరాభ్యా నమః. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసిన తత్వమే. బ్రహ్మ సరస్వతి ఇద్దరు కలిసినటువంటి తత్వమే. త్రిమూర్తులు త్రిమాతలు కలిసినటువంటి తత్వమే సత్యసాయి. అందుకనే స్వామిలో ఆ మాతృతత్వం అంతగా విశేషంగా ఎందుకు బయటకు వస్తుంది అంటే, మాతా పితరులు ఈ రెండూ కలిసినటువంటి అమ్మ అయ్య కలిసినటువంటి తత్వమే నిజమైనటువంటి అమ్మ, నిజమైనటువంటి అయ్య స్వామి. నిజమైనటువంటి అమ్మ, నిజమైన అంటే అర్థం ఏమిటంటే శాశ్వతమైనటువంటి అమ్మ, శాశ్వతమైనటువంటి అయ్య. నిరంతరము కూడా నీవు పుడుతున్నావు పోతున్నావు, నీకు జన్మజన్మలకు అమ్మ అయ్యలు వస్తున్నారు, కానీ వాళ్ళు కాదురా అసలైనటువంటి అమ్మ, అసలైనటువంటి అయ్య సత్యసాయి అనేటువంటి రహస్యాన్ని చెప్పేటువంటిదే ఈ రకమైనటువంటి విశేషంగా మనం స్వీకరించవలసినటువంటి పరిస్థితి ఉందండి. స్వామిని అర్థం చేసుకుంటూ పోతుంటే, స్వామి తత్వం ఉపాసనలో మనకు అర్థమైపోతుంటే, స్వామి పట్ల భక్తి, స్వామి పట్ల మన హృదయంలో వినయము ఇత్యాది విశేషాలన్నీ కూడా అద్భుతంగా ప్రకటించబడతాయండి. ఎప్పుడైతే స్వామిని గురించి నీవు తెలుసుకుంటావో, ఉపాసన చేస్తావో, ఈ తీపి పదార్థమైనటువంటి గులాబ్ జామున్ నోట్లో వేసుకుంటే ఆ గులాబ్ జాములో ఉన్నటువంటి తీపి నీ నాలుక మొత్తము కూడా ఎట్లా అలముకుంటుందో, స్వామి తత్వాన్ని ఉపాసన చేసినట్లయితే నీలో ఉన్నటువంటి స్వామి తత్వం నీకు దేహం మొత్తం కూడా వ్యాప్తి చెంది, దేహం మొత్తం అమృతమయమై పవిత్రమైపోయి నీవు కూడా స్వామివి అనేటువంటి రహస్యం అర్థమవుతుంది. ఉపాసనలో తెలియచేసేది ఏమిటంటే, నేను వేరు స్వామి వేరు అన్న దగ్గర నుంచి ప్రయాణం మొదలుపెట్టి నేను స్వామి ఒకటే అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని, నీవెవరో తెలుసుకొని, నీ విశేషాలన్నీ అర్థం చేసుకొని, నీవు ముందు నరుడిలాగా ప్రవర్తించినప్పటికీ కూడా ఆ స్థితికి ఎదిగిన తర్వాత పరమాత్మ తత్వంతో పరమాత్మ యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, పరమాత్మ తన ధర్మాన్ని ఎట్లా ఆచరిస్తాడనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా స్వీకరించి ఆచరించి తదనుగుణంగా నీవే పరమాత్మవు, పరమాత్మవు అవుతావనేటువంటి మాట చెప్పట్లేదండి. భగవంతుడు అవుతావని ఎవరికి చెప్పటం లేదు ఇక్కడ. నీవే భగవంతుడివి అనేటువంటి రహస్యం నీకు తెలుస్తుంది. మాయ వల్ల నేను ఫలానా అనుకుంటున్నాను, నా రూపం ఇది, నా పేరు ఇది, నాకున్నటువంటి ఈ రకమైనటువంటి విశేషం ఇది. అదే గురు చరిత్ర ప్రారంభంలో కూడా అదే విశేషం చెప్పారండి. ఒక వ్యక్తి నామధారకుడు అనేటువంటి వాడు తను చేసినటువంటి తప్పులు పాపాలను గురించినటువంటి పశ్చాత్తాపంతో ప్రయాణం చేస్తూ నన్ను ఉద్ధరించేవాడు ఎవరా అని వెళ్తున్నారు. నామధారకుడు, నామాన్ని ధరించినటువంటి వాడు. నామాన్ని ధరించేది ఎప్పుడు నామాన్ని ధరిస్తాము? శరీరం ఎప్పుడు వస్తే అప్పుడు నామాన్ని ధరిస్తాం. శరీరం అంటే జన్మ. జన్మ ఎట్లా వస్తుంది? కర్మ వల్ల జన్మ వస్తుంది. జన్మ వచ్చినందువల్ల నామాన్ని ధరిస్తున్నాం. అంటే నామధారకుడు అంటే కర్మ చేసి పుట్టి నామాన్ని ధరించినటువంటి వాడు, కర్మను అనుభవిస్తున్నటువంటి వాడు. అట్లాంటి వాడికి కాస్తో కూస్తో పశ్చాత్తాపం వల్ల ఆ బాధను అనుభవించి పరమాత్మ తత్వం వైపు మనస్సు మళ్ళీ పరమాత్మ తత్వాన్ని పరిపూర్ణంగా చెప్పగలిగిన వాడు ఎవడా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తుంటే ఈ రకమైనటువంటి ఆ పశ్చాత్తాపంతో ఏడుస్తూ వెళ్తున్నాడు. ఏడుస్తూ వెళ్తుంటేనే అప్పుడు అక్కడ సిద్ధముని ఎదురవుతాడు. గురువండి అన్నీ సిద్ధించినటువంటి వాడు సిద్ధముని, అన్నీ కూడా సంప్రాప్తించినటువంటి వాడు సిద్ధముని. ముని అంటే మౌనేన మునిహిం. బాహ్య మౌనం ముందు సాధించాలి, అంతర్మౌనం తర్వాత సాధించాలి. తత్ఫలితంగా ముని అవుతాం. ఆ మునికి బుద్ధి ఉంటుందండి, బుద్ధి యోగం. బుద్ధి లోపల ఉంటుంది, బుద్ధిని ఉపయోగించుకోం మనం. అయితే బుద్ధిని ఉపయోగించుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఈ రకమైనటువంటి సంప్రాప్తి వస్తుంది. బుద్ధిని ఉపయోగించుకోవటం మొదలుపెట్టాక బుద్ధి యోగం ప్రాప్తిస్తుంది. బుద్ధి యోగం ప్రాప్తిస్తే సర్వము సిద్ధిస్తుంది. కాబట్టి సిద్ధముని అయినాడు ఆయన. ఆ సిద్ధముని ఎందుకు ఎట్లా లభించాడు అంటే తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపం పరమాత్మకు క్షమాపణ చెప్పడం వల్ల. ఇది రహస్యం చేయాలండి. భగవద్గీతలో కూడా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, భగవద్గీత ఊరికనే చెప్పలే కృష్ణ పరమాత్మ. చాలా సంవత్సరాల నుంచి ఆయన ఈయన బావమరిది అర్జునుడు మొదటనే చెప్పలేదు. అక్కడ యుద్ధానికి వచ్చిన తర్వాత రెండు సైన్యాల మధ్య వచ్చేసరికి తన యొక్క రథాన్ని నిలిపిన తర్వాత ఆ రథాన్ని నిలిపినటువంటి సందర్భంలో ఆ మాటలన్నీ కూడా పిచ్చి వేదాంతం అంతా చెప్తాడు. అర్జున విషాదయోగం అంతా చెప్పి చిట్ట చివరకు శిష్యాస్తిహం శాధిమాం త్వాం ప్రపన్నం. ఏది చెయ్యాలో ఏది చేయకూడదు, ఎలాంటి భావాలు చేయాలో ఎలాంటి భావాలు చేయకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడాలో ఎలాంటి మాటలు మాట్లాడకూడదు తెలియటం లేదయ్యా. ఈ రకమైనటువంటి స్థితిలో నీవు గురువుగా తీసుకొని నేను శిష్యునైనాను, నన్ను ఉద్ధరించు అనేటువంటి శరణాగతి చెప్పినప్పుడే అప్పుడు చెప్తాడన్నమాట. ఆయన అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్తాడన్నమాట. ఆ రకమైనటువంటి విశేషాన్ని అక్కడ భగవద్గీత అట్లా వచ్చింది. అర్జునుడి యొక్క విషాదం వల్ల మనకు భగవద్గీత వచ్చింది కాబట్టి, లోక కళ్యాణం జరిగింది కాబట్టి అర్జునుడి యొక్క విషాదం కూడా యోగమైంది.
అర్జున విషాద యోగం ఎందుకైందంటే పరమాత్మ పలికాడు, భగవంతుడు మాట్లాడాడు, భగవాన్ ఉవాచ వచ్చింది, తన తత్వాన్ని, తన విశేషాలు మొత్తాన్ని కూడా భగవద్గీత వాక్యార్థంలో మనకి ఏది తెలియదండి. అంతరార్థం తెలుసుకోవాలి. యోగప్రదమైనటువంటి బ్రహ్మ విద్యను ఆచరించినటువంటి మహానుభావుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు పట్టుకుంటే మనకు భగవద్గీత చెప్తారు, భగవద్గీతను ఆచరణాత్మకంగా మనకు ప్రసాదిస్తారు. కేవలం చెప్పడమే కాదు, వారి వారి చూపుతోటి, వారి స్పర్శతోటి, వారి శక్తితోటి మనకు అనుగ్రహిస్తారు. వారి పాదాలు పట్టుకుంటే ఆ పాదాల్లో నుంచి శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. పాదాలకు ఇచ్చేటువంటి గుణం ఉంటే మన అరచేతులకు స్వీకరించే గుణం ఉందని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆ రకమైనటువంటి విశేషంగా మనకు అద్భుతమైనటువంటి శక్తి లభిస్తుంది. గీత అంటే కేవలం శ్లోకాలు చదివి అర్థాలు చెప్పుకోవటం అనేటువంటిది, గీత అనేటువంటిది ఒక 2% ఏమో అది. మిగతా 98% వచ్చేసరికి అది ఆచరణాత్మక గ్రంథం, అనుభవపూర్వకమైనటువంటి గ్రంథం. బ్రహ్మ విద్య ఉపాసకులు మాత్రమే గీతను మనకు చక్కగా చెప్పగలరు. అందుకనే గీతావాహిని అంత అద్భుతంగా ఎందుకుందంటే స్వామి రాశారు. ఆనాడు ఆ నొగల్లో అక్కడ అర్జునుడికి చెప్పినటువంటి ఏ తత్వమైతే చెప్పిందో ఆ తత్వమే వాళ్ళ గీతావాహిని రాసింది. కాబట్టి గీతావాహిని అంత అద్భుతంగా ఉంది. గీత మీద మళ్ళీ ఇంకొక పుస్తకం కూడా రాశారు స్వామి. అందుకనే అనుభవపూర్వకమైనటువంటి మహానుభావులు రాసినటువంటి పుస్తకాలు చదువుతుంటే మనకు అద్భుతమైనటువంటి ఆనందం లభిస్తుందండి. వాయువు యొక్క తత్వాన్ని ఈ రకంగా చెప్పుకోవటం జరిగింది. తర్వాత 5వది ఆకాశము. పంచభూతములకు అవకాశం కల్పించేదే ఆకాశము. పంచభూతములన్నీ ఆకాశము నుండియే ఆవిర్భవించినవి. ఆకాశం శబ్దస్వరూపం, శబ్ద బ్రహ్మస్వరూపము. అందుకనే శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అనే ఈ అష్టశక్తుల యందు మొట్టమొదటిది శబ్దమయి అంటే శబ్ద బ్రహ్మ. ఆకాశం శబ్ద బ్రహ్మ అంటారండి. ఆకాశం యొక్క తత్వం శబ్దం. ఆకాశం యొక్క తత్వం శబ్దం. ఆకాశమే పాలనా గుహ అంటారండి. మన శరీరంలోకి వచ్చేసరికి ఆకాశం అనేటువంటిది మనకు కనిపిస్తూనే ఉన్నది ప్రపంచంలో. కానీ మన శరీరంలోకి వచ్చేసరికి శిరస్సును పాలనా గుహగా చెప్పారు, మన ఛాతి భాగాన్ని రక్షణ గుహ చెప్పారు, మన ఉదర భాగాన్ని పోషణ గుహగా చెప్పారు. ఈ 3 భాగాలను కలిపి త్రిపుర సుందరి అని చెప్పారు. త్రిపుర సుందరిమా అనేటువంటి దాంట్లో త్రిపుర సుందరి అంటే మూలాధార పీఠం దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం దాకా మన శరీరంలో ఉన్నటువంటి భాగాన్ని త్రిపుర సుందరిగా చెప్పారన్న. అందులో ఆకాశ భాగం వచ్చేసరికి మన శిరస్సు. ఎందుకంటే శబ్దం మాట ఇక్కడి నుంచి వస్తున్నది కాబట్టి ఆ శబ్దం ఎక్కడైతే ఏ భాగంలో అయితే ఉందో ఆ భాగాన్ని మాత్రం ఆకాశంగా చెప్పారు. మన శిరస్సు భాగాన్ని ఆకాశంగా చెప్పడం జరిగింది. అందుకనే మాట అనేటువంటిది ఇక్కడికి వచ్చి చూస్తుంది. ఆకాశము అనేటువంటిది అనంతమైనటువంటి తత్వాన్ని, అనంతమైన విశేషాన్ని చెప్తుంది. మరి మన శిరస్సులో అనంతమైనటువంటి తత్వం ఎక్కడ ఉన్నది అంటే బ్రహ్మరంధ్రం ముందు భాగం, బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి ముందు భాగం ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి దాన్ని సాత్విక గుహ అన్నారండి. ఆజ్ఞాచక్రం అంటే బొట్టు పెట్టుకునేటువంటి దగ్గర ఆజ్ఞాచక్రం ఉంటుంది. మనకి ఆ షట్చక్రాల్లో ఇది ఒక చక్రం. ఆజ్ఞాచక్రం వెనక జ్ఞాన నేత్రం ఉంటుందండి. అందరూ త్రినేత్రులే. అయితే ఈ రకమైనటువంటి విశేషంలో ఆ బ్రహ్మరంధ్రం వెనక భాగాన శుద్ధ సాత్విక గుహ ఉంటుంది. ఆ పిల్లక ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఆ పిల్లక దగ్గర సహస్రదళ పద్మంలో పరమాత్మ ఉన్నాడు. ఆ సహస్రదళ పద్మంలో ఉన్న పరమాత్మ దగ్గరికి ఎవరు తీసుకుపోతారు అంటే మనల్ని మృగవాహిని శక్తి. ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క మృగం మీద ఎక్కున్నటువంటి ఒక్కొక్క శక్తి శ్రీ విద్యోపాసనతో కానీ లేకపోతే శ్రీ చక్రోపాసనతో కానీ పరిచయం ఉన్నట్లయితే వాటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ తత్వం మనకు అర్థమవుతుంది. శ్రీ విద్యోపాసనలో ప్రస్ఫుటంగా చెప్పారన్నమాట. యోగానికి ప్రాథమిక స్థానం అమ్మవారే. అందుకనే శంకర భగవత్పాదులు కానీ మహానుభావులందరూ కూడా అమ్మవారి ఉపాసన ఎందుకు చేశారంటే బ్రహ్మ విద్యను వశం చేస్తుంది. ఆ తల్లిని ఆశ్రయిస్తే కానీ అమ్మ నాన్నను చూపిస్తాడు. ఆ రకమైనటువంటి విశేషాన్ని ఇస్తుందన్నమాట. ఆ రకమైనటువంటి తత్వాన్ని మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి ఇదిగో దీంట్లో ఉన్నటువంటి విశేషం. ఆ సాయి బాబాలో సాయి తత్వాన్ని ఉపాసన చేయాలి మొట్టమొదటిగా. బాబా తత్వాన్ని అంటే బాబా తత్వం అనేటువంటిది కాస్త తొందరగా మనకు బాబా అనేటువంటి వాళ్ళ దగ్గరికి తొందరగా పోడు, సాయి అనేటువంటి వాళ్ళ దగ్గరికి తొందరగా పోతాడు. ఎందుకంటే సాయి అంటే అమ్మ. ఇప్పుడు ప్రతి ఊళ్ళో ప్రతి ఆలయంలో కూడా అమ్మవారు ఉంటుంది, అయ్యవారు ఉంటుంది. స్వామి దగ్గర స్వామి మాత్రమే ఉంటాడు. ఆయనే అమ్మ, ఆయనే అయ్య. అమ్మ అయ్య ఒక స్వరూపమే, 2 రూపాలు లేవు. ఏకతత్వాన్ని చెప్పేదే సాయినాథుడి యొక్క ఆలయం. షిరిడి సాయి గుడి కానివ్వండి, సత్యసాయి గుడి కానివ్వండి, అక్కడే అమ్మ ఉంది, అక్కడే అయ్య ఉన్నాడు. స్త్రీతత్వం అక్కడే ఉంది, అక్కడే పురుషతత్వం ఉంది. అక్కడే మాతృతత్వం ఉంది, అక్కడే పితృతత్వం ఉంది. ఒకటే తత్వం అన్నమాట. అమ్మ అని పిలిచినా అదే రకంగా పక్కకు తిరిగి చూస్తాడు, అయ్యా అని పిలిచినా అదే రకంగా పక్కకు తిరిగి చూస్తాడు. ఆ రకమైనటువంటి విశేషంగా మనం చెప్పాలి. తర్వాత ఆకాశాన్ని గురించినటువంటి విశేషంలో పరమాత్మ తత్వమైనటువంటి అనంత తత్వాన్ని ప్రకటించేదే ఆకాశము. ఆకాశాన్ని చూస్తే మనకు అర్థం కావాల్సింది విశ్వవ్యాప్తమైనటువంటి ఆ ఆకాశమే పరమాత్మ యొక్క ముఖంగా చెప్తున్నారు.
పరమాత్మ యొక్క ముఖంగా చెప్తారు. సూర్యుడి ఒక నేత్రం, మన కళ్ళల్లో కుడి కన్ను సూర్యుడిగా, ఎడమ కన్ను చంద్రుడిగా, మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం వెనక ఉన్నటువంటి కన్నుని జ్ఞాన నేత్రంగా చెప్పడం జరుగుతున్నదండి. ఈ రకమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి. ఈ విశేషం చెప్పటంలో బ్రహ్మ విద్యపరమైనటువంటి రహస్యం కలిగినటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని ఈ రోజున స్వామి మనకు ప్రకటించడం జరిగింది. ఆకాశతత్వం అంటే అనంతమైనటువంటి వాడే. అట్లా విశ్వవ్యాప్తమైనటువంటి అనంతమైనటువంటి తత్వం చైతన్య తత్వంగా, చైతన్య విశేషంగా నీ శరీరాన్ని నడుపుతుంది. నీ శరీరాన్ని నడుపుతున్నది కాబట్టి కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, కళ్ళు మూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు అంటారు చాలామంది పెద్దలు. కళ్ళు మూసుకుంటే పరమాత్మ కనిపిస్తాడు అంటే ఈ రక్త చక్షువులు ఇవి రెండూ కూడా బయట ప్రకృతిని చూసేటువంటి శక్తి కలిగినటువంటివే. పరమాత్మను చూసే శక్తి వీటికి లేదు. ఎందుకు వీటిని మూసుకోవాలి అంటున్నారంటే ఇవి మూసుకొని ఏకాగ్రతతో గనక సాధన చేసినట్లయితే, గుణార్చన చేసినట్లయితే తత్ఫలితంగా జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. జ్ఞాననేత్రం తెలుసుకున్నట్లయితే లోపల వెతకటం మొదలు పెడుతుందండి. వేదాల్లో నేటి సిద్ధాంతం ఉంది, నయితి నయితి నయితి. ఇది చైతన్యం కాదు, ఇది జడము, ఇది చైతన్యం కాదు, ఇది జడము అనేటువంటి శోధన చేస్తూ శరీరం అంతా శోధించినట్లయితే ఒక చోట ఆ తత్వం ప్రకటితమవుతుందన్నమాట. ఈ చైతన్యం అనేటువంటిది అవగాహనకు వచ్చేసేస్తుంది. ఈ సాధనలో మనకు అద్భుతంగా వదిలివేయవలసినటువంటి వదిలేస్తాం, స్వీకరించవలసినటువంటి వాటిని స్వీకరిస్తాం. స్వీకరించి పరమాత్మ యొక్క అనుభవాన్ని మనం పొందగలుగుతాము. భగవంతుణ్ణి వెతకవలసింది లోపలే కాబట్టే మనందరము కూడా ఆ గుడికి వెళ్ళినా గుళ్ళో స్వామి ముందు నిలబడి ఎందుకు కళ్ళు మూసుకుంటున్నాము అంటే పరమాత్మను తెలుసుకోవలసింది, పరమాత్మను వెతకవలసింది. నీకు ఏమిచ్చి పంపించాడో దాంట్లోనే. తిరుపతిలో భగవంతుడు ఉన్నాడనేటువంటి విషయం ప్రాథమికంగా ఏదో మనం బాగుపడటం కోసం ప్రాథమికమైనటువంటి విశేషమే. పలక మీద ఆలు దిద్దుకోవటమే తిరుపతి దర్శనం. పిహెచ్డి కావాలంటే మాత్రం నీ శరీరాన్ని ఆధారంగా చేసుకొని నువ్వు సాధన చేస్తేనే నీకు పిహెచ్డి వస్తుంది, లేకపోతే పిహెచ్డి రాదు. ఈ రకమైనటువంటి విశేషాలను చెప్పేటువంటిదే పంచభూతాత్మకమైనటువంటి తత్వం, పంచభూతాత్మకమైనటువంటి శక్తి. పంచభూత రూపంగా స్వామి ప్రకటితమై పంచభూతాల్లో ఒక్కొక్క భూతానికి అద్భుతమైనటువంటి శక్తిని, తత్వాన్ని ఇచ్చి ఆ శక్తిని, తత్వాన్ని అర్థం చేసుకో. పంచభూతాల్లో ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తిని, తత్వాన్ని తెలుసుకుంటూ పరమాత్మ అనేటువంటి వాడు నువ్వు ఎక్కడ దూరంగా లేడు, పరమాత్మ అనేటువంటి వాడు నీ దగ్గరలోనే ఉన్నాడు, నీవు పరమాత్మలో ఉన్నావు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. తనలో సర్వాన్ని నింపుకున్నవాడు, నిన్ను సర్వం మొత్తంలో తాను నిండి నిబృతమైనటువంటి వాడే వాసుదేవ తత్వంగా చెప్తారు. అంటే స్వామి అంటే సర్వంలో ఉన్నటువంటి వాడు, స్వామి అంటే సమర్థుడైనటువంటి వాడు స్వామి, సర్వాన్ని తన వాధీనంలో పెట్టుకున్నటువంటి వాడు స్వామి. స్వామి అంటే అర్థం ఏమిటంటే సర్వంలో తానైనవాడు, తనలో సర్వాన్ని నింపుకున్నటువంటి వాడు. ఆ సుబ్బమ్మ గారికి గోడ మీద కూర్చొని నోరు తెరిస్తే కృష్ణుడు యశోదమ్మకు ఎట్లా అయితే చూడండి, అక్కడ యశోద పాత్రే, ఆ యశోదమ్మకు ఆ అవతారంలో ఎట్లా చూపించాడు లోకాన్ని. ఈ అవతారంలో కూడా ఆ సుబ్బమ్మ గారికి నోరు తెరిచి లోకాలు మొత్తాన్ని చూపించాడు. అది అక్కడ విశేషం. అంటే పంచభూతాలు తానే, పంచభూతాల్లో తాను ఉన్నాడు, పంచభూతాలు తనలో ఉన్నాయి. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ విశ్వాన్ని తానే సృష్టించాను, తానే పోషిస్తున్నాను, తానే లయం చేస్తున్నాను. విశ్వరూపుడును నేనే, విశ్వాన్ని ధరించిన వాడిని నేనే. విశ్వరూపుడు తానే, విశ్వాన్ని ధరించిన వాడు తానే అనేటువంటి అద్భుతమైనటువంటి రహస్యం ఈ ప్రకృతి యొక్క ఉపాసనలో మనకు అర్థమవుతుంది. లక్ష్మీ ఉపాసకులు ఉంటారు, లక్ష్మీ ఉపాసకులకు అర్థమయ్యేటువంటి తత్వం ఇదే. ప్రకృతి బయట పరంగా ఆ అమ్మతత్వాన్ని చూసినా అంతర్గతంగా అయ్యతత్వాన్ని చూడాలి. వరలక్ష్మి వ్రతంలో అష్టదళ పద్మంలో లక్ష్మీదేవుని కూర్చోబెడతారు, అష్టదళ పద్మం వేస్తారు. అష్టదళ పద్మంలో లక్ష్మీదేవి అంటే లక్ష్మీనారాయణులు అని అర్థమండి. లక్ష్మీనారాయణాభ్యానమ, లక్ష్మీదేవి నారాయణుడు ఇద్దరిని కలిపినటువంటి తత్వమే. అమ్మవారిని అష్టదళ పద్మంలో లక్ష్మీదేవి అంటే అక్కడ విష్ణుతత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి. అద్భుతమైన రహస్యాలు, అద్భుతమైనటువంటి విశేషాలు, చాలా గొప్ప తత్వం ఈ హిమాలయాలకి దక్షిణ భాగంగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ప్రకటించబడ్డాయండి. ఎందుకంటే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికత కొన్ని శతాబ్దాలుగా ఓలలాడినటువంటి స్థానం, అతి పవిత్రమైనటువంటి స్థానం. అందుకని స్వామి ఒకసారి చెప్పారు, భగవంతుడి యొక్క అవతారం భారతదేశంలోనే వస్తుంది. భగవత్ రతి కోసం పరితపించేవాళ్ళు భారతీయులు కాబట్టి భగవంతుడితో కలవాలి అనేటువంటి తత్వం అండి. భగవంతుడిని ఏదో అంత నువ్వు అక్కడే ఉండవయ్యా, నేను ఎక్కడ ఉంటాను, నేను నీ పూజ చేసుకుంటాను, నువ్వు నన్ను అనుగ్రహించు చాలు అనేటువంటి విశేషం కాదు ఇక్కడ. భగవత్ రతి భారతి, భగవత్ రతి, భగవంతుల్లో కలవాలి, భగవంతుల్లో లయం కావాలి. అంటే భావపరంగా
ఆ భ్రాంతి వల్ల ఆయన వేరు నేను వేరు అనేటువంటి స్థితికి ఈ మాయాలోకాన్ని చూసి ఆ రకమైన స్థితిలోకి మనం వెళ్ళిపోయినాం, ఆ మాయలోకి మనం వెళ్ళిపోయినాం. ఆ మాయను పక్కకు నెట్టటువంటి అర్థం ఏమిటంటే భగవంతుడు నేను ఒకటే, భగవంతుడు తప్ప నేను లేదు. నేను అనేది భ్రాంతి, నేను అనేది ఒక మాయ, భగవంతుడు అనేదే సత్యం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటిది అర్థం చేసుకొని అనుభవానికి తీసుకొచ్చుకొని భగవంతుడు ఒక్కడే, ఒక్కడే భగవంతుడు అంటే నేను లేను అనేటువంటి విశేషం. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అనేటువంటి తత్వాన్ని చెప్పేది కాదండి. భగవంతుడు ఒక్కటే అనేటువంటి, భగవంతుడు ఒక్కడే, విశ్వం ఏది లేదు, అంతా ఆయనే ఈ రూపంగా ప్రకటితం అవుతున్నదే కానీ ఇది ప్రకటితమైతే కానీ వాస్తవం మాత్రం తానే. ఏది భగవంతుడికి వేరైంది కాదు, వ్యతిరేకమైంది కాదు. సర్వము పరమాత్మలో లయమయ్యేటువంటిది, పరమాత్మలో ఉన్నటువంటి విశేషమే. కాలు, చెయ్యి, కన్ను, ముక్కు, నోరు, చెవి, శిరస్సు, ఉదరము, ఇవన్నీ కూడా ఎట్లా అయితే చెప్తామో ఇవన్నీ కూడా భాగాలు చెప్తూ వీటన్నిటిని కలిపి శరీరము రూపాంతరం చెందేది. శరీరం అంటే అర్థమేదండి అనేటువంటి విషయం ఎట్లా అయితే ఉందో కాలు కన్ను లాంటి, కాలు కన్ను చెప్తూ శరీరంలో భాగాలే, శరీరమే ఇవన్నీ ఎట్లా అయితే విశ్వంలో ప్రతిదీ కూడా పరమాత్మే. అంటే ఇంతగా పంచభూతాలను స్వామి ప్రకటించారు అంటే దాని అర్థం ఏమిటంటే పంచభూతాత్మకమైనటువంటి తత్వంలో పరమాత్మ తత్వాన్ని నీవు స్వీకరించు. అట్లాగే గుళ్ళో విగ్రహాలు పెడుతున్నాం, గుళ్ళో చిత్రపటాలు పెడుతున్నాం, ఆ విగ్రహమే కనిపించే ప్రకృతి ఈ ప్రపంచం. ఆ విగ్రహంలో ఉన్న శక్తి, దాగి ఉన్నటువంటి శక్తే పరమాత్మ. కనిపించేటువంటి విగ్రహమేమో కనిపించే విగ్రహం, కనిపించే ప్రకృతి, ఈ ప్రపంచం లోపల ఉన్నటువంటి శక్తి పరమాత్మ. అక్కడ కూడా మనం అది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సాధనలో సర్వము పరమాత్మమయమిద జగత్ అనేటువంటి సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ ఆనందంలో మునిగి తేలటమే సాధనండి. ఆ ఆనంద స్వరూపం, రసస్వరూపుడు ఎట్లాగో ఆనంద స్వరూపుడు, ఆనంద నిలయుడు, ఆనంద కారణుడు, ఆనందమే తాను, తానే ఆనందమైనటువంటి తత్వమే. అట్లా ఎవరైతే ఈ ఆనందాన్ని సాధించడం అంటే ఆనందం ఎప్పుడు తెలుస్తుందంటే ఆనంద స్వరూపమైన ఆనంద తత్వమైనటువంటి పరమాత్మను తెలుసుకున్నటువంటి వాడికి ఆనందం సంప్రాప్తిస్తుంది. ఎక్కడ లైట్ వేస్తే అక్కడ వెలుతురు వచ్చినట్లుగానే ఈ హృదయంలో ఈ రకమైనటువంటి రహస్యం అవగతం చేసుకొని ఆ రకమైనటువంటి స్థితిలో దేన్ని లక్ష్య పెట్టకుండా పరమాత్మను మాత్రమే లక్ష్య పెట్టు పరమాత్మ వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడో అతనికి ఆనందం సొంతం. ఆనందం కూడా కొత్తగా హృదయంలోకి ప్రవేశించవలసిన పని లేదు. అందరూ ఆనంద స్వరూపులే, కానీ ఆనంద స్వరూపాన్ని, ఆనందాన్ని ఉపయోగించుకోవటం లేదు. ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి, అన్ని వస్తువుల్లో కొన్ని వస్తువులు ఉపయోగించుకోవటం లేదు మనం, అయినా ఇంట్లోనే ఉన్నాయి ఆ వస్తువులు. ఎట్లా అయితే ఉపయోగించుకొని వస్తువులు ఇట్లా ప్రపంచంలో ఉన్నాయో ఈ ప్రపంచంలో పరమాత్మ తత్వం కూడా ఉంది. ఆ పరమాత్మ తత్వం నిండి నిబిడీకృతమైనది. ఆ నిండి నిబిడీకృతమైనటువంటి తత్వాన్ని గురించినటువంటి ఆలోచన చేయటం లేదు కాబట్టి మనకు ఆయన అర్థం కావట్లేదు. ఆయన్ని గురించిన ఆలోచన చేయండి. ప్రతి విశేషంలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి క్షణము, ప్రతి స్థలంలో, ప్రతి మాటలో, ప్రతి విశేషంలో ఆయన స్పష్టంగా ప్రకటితమవుతున్నా మనం గుర్తించటం లేదు. స్వామి వచ్చి కొంతమందిని బాగు చేశారు, అందరినీ బాగు చేశారనేటువంటి మాట చెప్పలేము. ఎందుకంటే అన్ని అవతారాలు వచ్చినాయి, దశావతారాలు ఉన్నాయి, ఏకవింశతి అవతారాలు ఉన్నాయి, అనేక అవతారాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి చాలా అవతారాలు ఉన్నాయి. ఇన్ని వచ్చినప్పటికీ కూడా ఆయనే కొంత భాగాన్ని బాగు చేస్తున్నాడు. కాబట్టి విశ్వమంతా బాగుపడాలి, మాయ నుంచి బయటికి రావాలంటే మరి కొంతకాలం గడవలసిందే. ఎందుకంటే ఆయన మళ్ళీ సృష్టి స్థితి లయాలలో సృష్టి జరగాలి, మళ్ళీ స్థితి పోషణ జరగాలి. ఆయన అతి సత్వగుణం, రజోగుణం, తమో గుణంలోనూ సృష్టి స్థితి లయాలు ఉన్నాయండి. ఈ సత్వగుణ గుణాత్మకమైనటువంటి ఈ తత్వం ఎప్పుడైతే గుణాలను ఆపాదించారో రూపాలు వచ్చేసేస్తే, రూపాలు ఎప్పుడైతే ఉన్నదో ఈ ప్రపంచం ఉన్నది. రూపం అంటే ప్రపంచమే, ప్రపంచమే రూపం, రూపమే ప్రపంచం. కాబట్టి రూపం ఉన్నది కాబట్టి గుణాలు ఉన్నాయి, కాబట్టి రూపం ఉన్నది, రూపం ఉన్నది కాబట్టి ప్రపంచం ఉన్నది. కాబట్టి ఈ ప్రపంచం నడవాలి కాబట్టి ఈ విశేషంగా జరుగుతున్నది. ఎవరు ఈ తత్వాన్ని దాటి నిజతత్వాన్ని, నిర్గుణతత్వాన్ని, నిరంజన తత్వాన్ని, నిరాకార తత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఇంకా ఆకారం రాదు. నిరాకార పరబ్రహ్మలో లయమైన వాడికి ఆకారం రాదు. ఆకారం రాదు అంటే శరీరం రాదు. శరీరం రాదు అంటే జన్మ లేదు. జన్మరాహిత్యం అంటే ఇదండి. అంటే ఆకారం నుంచి, సాకారం నుంచి నిరాకారానికి ప్రమోట్ అయి అక్కడ స్వామిలో లయమైపోతాం. ఇదండి సాధన, అద్భుతమైనటువంటి సాధన. స్వామి చెప్పింది ఇదే. స్వామి చెప్పే ప్రతి మాటలో అంతరార్థం ఇదే. అందరికీ అర్థం కావాలి. అయితే ఒక మాట,
అందరికీ అర్థమవుతుంది. బస్తా బియ్యం తీసుకొచ్చి ఇంట్లో వేసుకున్నాం. ఇవాళ పై గిద్దెడు వండుకుంటున్నాం. చిట్ట చివరిలో ఉన్నటువంటి గిద్దెడు కూడా ఏదో ఒకనాడు వండుకుంటాం. ఆ బియ్యపు బస్తాలో ఉన్న ప్రతి బియ్యపు గింజ ఉడికేదే. శరీరాన్ని ధరించి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకనాడు తరించేటువంటి వాళ్ళు. ఈ సంవత్సరం క్రితం తరించిన వాళ్ళు కొంతమంది, నెల క్రితం తరించిన వాళ్ళు కొంతమంది, పోయిన వారంలో తరించిన వాళ్ళు కొంతమంది, నిన్న తరించిన వాళ్ళు కొంతమంది, ఈ రోజు తరించిన వాళ్ళు కొంతమంది, ఈ క్షణంలో తరిస్తున్న వాళ్ళు కొంతమంది, మరు క్షణంలో తరించే వాళ్ళు మరికొంతమంది. ఆ రకమైనటువంటి విశేషం ప్రపంచం నిండా నిబిడీకృతమై ఉన్నది. పరమాత్మ ఎట్లా విశ్వవ్యాప్తమై ఉన్నాడో పంచభూతాలు కూడా విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి విశేషంగా మనం స్వీకరించగలిగినప్పుడే భగవంతుడు అంటే ఇదిగో ఈ కనిపించేటువంటి ప్రపంచమే ఆ పరమాత్మలోనే నేను ఉన్నాను అనేటువంటి రహస్యం మనకు అర్థమైతే అద్భుతం. ఒక గుడి కట్టాం, 4 గోడలు పెట్టాం. ఆ 4 గోడల మధ్య ఉన్నటువంటి గుడి వెళ్ళి మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఈ 4 గోడలే కాదురా, ఈ ప్రపంచం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా ఈశ్వరాలయం. ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వేశ్వరుడు. విశ్వం అనేటువంటి దీంట్లో విశ్వేశ్వరుడే పరమాత్మ. ఆ విశ్వేశ్వరుడి తత్వంతో చైతన్యవంతంగా ఇంత బ్రహ్మాండంగా విశేషంగా అద్భుతంగా ఉన్నది అంటే ఈ ప్రపంచం ఆయన ఉండటం వల్లనే. ఆయన ఉంటే ఈ శరీరాన్ని శివం అన్నారు, ఆయన వెళ్ళిపోగానే శవం అన్నారు. ఆయన ఉంటే శివం అన్నారు, ఆయన వెళ్ళిపోతే శవం అన్నారు. శివం అంటే మంగళప్రదమైనటువంటిది. ఆ రకమైనటువంటి విశేషంగా మనం గమనించగలిగితే అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతామండి. తర్వాత ఆ అష్టతత్వాలని గురించి చెప్తూ శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి. ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నటువంటి విశేషం మొత్తం కూడా ఈ 8 పదాల అర్థంగా మనం స్వీకరించాలి. అనబడే ఈ అష్టశక్తులందు మొట్టమొదటిది శబ్ద బ్రహ్మమయి. శబ్దం ఆకాశం యొక్క లక్షణం కాబట్టి ఆకాశం అనేటువంటిది శబ్ద బ్రహ్మ. ఆకాశమే శబ్ద బ్రహ్మ. మనకు స్వరపేటిక ఉందండి. ఆ స్వరపేటికలో వాగ్దేవి ఉంటుంది. స్వరపేటికలో హృదయ స్థానంలో ఉన్నటువంటి జీవుడి దగ్గర భావం మొదలవుతుంది. అక్కడ మొదలైనటువంటి భావం ఈ స్వరపేటిక దగ్గరకు వచ్చాక శబ్దాన్ని సంతరించుకుంటుంది. అప్పుడు ఈ భావం మాట రూపంగా బయటకు వచ్చేసేస్తుంది. అక్కడ హృదయస్థానంలో ఉన్నటువంటి జీవుడు వల్లనే మనకు అక్కడ శబ్దం రాదండి. వాగ్దేవి మన యొక్క ఈ యొక్క స్వరపేటికలో ఉంటుంది కాబట్టి అది వాగ్దేవి స్థానం. లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ఇక్కడ అమ్మ ఉన్నది చూడండి. అనాహతాబ్జ నిలయ, అనాహత చక్రం హృదయస్థానంలో, అనాహతాబ్జ నిలయ, మూలాధార చక్రంలో ఉంది అమ్మవారు. ఒక్కొక్క చక్రం దగ్గర ఆజ్ఞా చక్ర నిలయ, ఆజ్ఞా చక్రంలో ఉంది. సహస్రార దళపద్మంలో కూడా అమ్మవారు ఉంది. ఈ రకంగా ప్రతి చక్రంలో కూడా అమ్మ ఉందని చెప్పేసి లలితా సహస్రం చెప్తుంది. లలితా సహస్రం అంటే అర్థం ఏమిటంటే లలిత అనేది ఒక ప్రత్యేకమైన రూపం కాదు. లాలిత్యము అనే పదం నుంచి లలిత వచ్చిందండి. లాలిత్యము అంటే చాలా సుకుమారము అనేటువంటి అర్థం వాక్యార్థం అయితే, లాలిత్యము అన్న పదానికి ఆధ్యాత్మికంగా తీసుకోవాల్సిన అర్థం శాశ్వతత్వము. విష్ణువు అనేది వ్యాపన శక్తి ఎట్లా అయితే కలిగి ఉందో లాలిత్యంలో శాశ్వతత్వం. విష్ణు సహస్రమేమో ప్రపంచం నిండా నిబిడీకృతమైన వాడు పరమాత్మ అని చెప్తే శాశ్వతుడు పరమాత్మ అని లలితా సహస్రం చెప్తుందండి. అసలు వాటిల్లో ఉన్నటువంటి అంతరార్థాలు, ఆ పేర్లలో ఉన్న అంతరార్థాలు మనం తెలుసుకోవాలి. ఆ రకమైనటువంటి విశేషంగా మనం తెలుసుకున్నట్లయితే అసలు ఆ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసేటప్పుడు కానీ అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాము. నామం యొక్క అర్థం తెలుసుకోవాలి. శ్రీమాత శుభప్రదమైనటువంటి తల్లి. అమ్మకు ఒక జన్మ కోటి జన్మల తల్లి కాబట్టి ఆ తల్లికి మన మీద ఉండేటువంటి ప్రేమ. శ్రీ మహారాజ్ని అసలు ఆవిడ విశ్వంతని కూడా వాడు రాణైపోయింది. ఒక్కొక్క అర్థం తెలుసుకుంటుంటే చాలా బాగా ఉంటుందండి. అందుకనే స్వామి పూర్వావతారంలో అందరి చేత విష్ణు సహస్రనామ స్తోత్రం ఎందుకు చదివించారంటే విష్ణు శక్తిని, ప్రపంచవ్యాప్తమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనకు అవగతం చేయటం కోసం ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివించాడు. భగవద్గీతను జ్ఞానేశ్వర మరాఠీ భాషలో ఉన్నటువంటి భగవద్గీతను చదివించాడు. భగవద్గీతలో సర్వ వేదాంత సారము ఉందండి. భగవద్గీత భారతంలో ఉన్నది కాబట్టి భారతాన్ని పంచమ వేదము అన్నారు. 4 వేదాలైతే భగవద్గీత భగవానుడు తనంతట తాను చెప్పాడు కాబట్టి ఆ భగవద్గీత ఉన్నది కాబట్టి భారతం పంచమ వేదం అయిపోయింది. భగవద్గీతకు అంత విశేషం ఉంది. గీతాశ్రయోహం తిష్టామే గీతామే చోత్తమం గృహం. గీతను ఆశ్రయించి నేను ఉన్నానురా, గీతను ఆశ్రయించి గీతలో విశేషాలను బట్టి 3 లోకాలను నేను పరిపాలిస్తున్నాను అనేటువంటి మాట
ఆయన గీతా మహత్యం వరాహ పురాణంలో మహావిష్ణువుకు భూదేవికి జరిగినటువంటి సంవాదం ఒకటి ఉందండి. గీతా మహత్యం అంటాం. ఆ గీతా మహత్యంలో చెప్పాడు ఆయన. కాబట్టి గీత యొక్క విశిష్టత ఇది, విశేషం ఇది. గీతా పారాయణ చేస్తున్నప్పుడు కూడా గీతలో ప్రతి శ్లోకానికి బాహ్యార్థము, అంతరార్థము, యోగప్రదమైనటువంటి బ్రహ్మ విద్యను ప్రసాదించేటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలను గనక స్వీకరించగలిగినట్లయితే గీత యొక్క ఉపయోగం మన జన్మలో ఈ జన్మలోనే గనక మనం పరిపూర్ణంగా ఉపయోగించుకోగలిగితే భగవద్గీతను మళ్ళీ పుట్టం. ఎందుకంటే తనను గురించి తాను భగవద్గీత చెప్పాడు స్వామి. రుద్రగీత ఉంది, అష్టావక్ర గీత ఉంది, వశిష్ఠ గీత ఉంది, చాలా గీతలు ఉన్నాయి. కానీ ఈ భగవద్గీత ఎందుకంటే భగవానుడు తనను గురించి తాను చెప్పాడు. మిగతా వాళ్ళు చెప్పటం అనేటువంటిది మాయలో ఎంత మహర్షులైనా కొంత ఉంటారు. కాబట్టి భగవత్ తత్వాన్ని ప్రకటించేటువంటి శక్తి శరీరాన్ని ధరించిన వీళ్ళకు ఉండదు. కాబట్టి తాను శరీరాన్ని ధరించి వచ్చి తనగా తాను తన తత్వాన్ని చెప్పాడు. కాబట్టి ఆయన పరమాత్మ, కాబట్టి మాయకు లోబడడు. కాబట్టి శరీరాన్ని ధరించిన చూడండి ఆయన చేసేవి లీలలు. శరీరం ధరించి మాయకు లోబడి మనం చేసేవి కర్మలు. ఈ వీటన్నిటికి లోబడినటువంటి వాళ్ళని చేసేటువంటి కర్మలు. తత్వం తెలుసుకొని చూడండి స్వామి, నా ఎరుకతో నేను పుట్టాను, ఈ శరీరాన్ని నేను ఎంచుకున్నాను అన్నారు స్వామి. అందుకని స్వామి చేసేవి లీలలు. అసలు ఆ తత్వాన్ని గనక ఉపాసన చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఆనందం మన సొంతం అవుతుంది. స్వామిని అర్థం చేసుకోవాలి. స్వామిని అర్థం చేసుకోవటం అంటే నన్ను నేను అర్థం చేసుకోవటమే. నాలో ఉన్న లోపాలను బయటికి నెట్టినట్లయితే స్వామి చెప్పినట్లుగా ఈ శరీరము స్వామి తప్ప ఇక్కడ ఏమీ ఉండకూడదు, మిగతావన్నీ బయటికి పంపించాలి. మీకైతే స్వామి శరీరం మాత్రమే ఉండాలంటే మొట్టమొదటి కొన్ని లోపలికి స్వీకరించవలసినటువంటి పని ఉంది. దొంగను చేసిపోవటానికి పోలీసు వస్తాడు. దొంగ తమోగుణం, రజోగుణం, పోలీసు సత్వగుణం. దొంగను తీసుకొని రజోగుణము తమోగుణమైన దొంగలను తీసుకొని సత్వగుణం అనేటువంటి పోలీసు కూడా వెళ్ళిపోతాడు, ఉండడండి. కాబట్టి ఎట్లా అయితే మన దుర్గుణాలన్నీ కూడా పోతాయో మనం ఆశ్రయించిన సద్గుణాలు కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు గుణాతీత స్థితికి వస్తాం. మనం గుణాతీత స్థితికి వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి అప్పుడు శుద్ధ సాత్విక గుహలోకి సత్వానికి ప్రాధాన్యతనిచ్చినప్పుడు శిరస్సులో సాత్విక గుహలోకి రాగలుగుతాము. ఆ తర్వాత సాత్వికతను కూడా వదిలిపెడితే శుద్ధ సాత్విక గుహలోకి వెళ్ళిపోతాము. శుద్ధ సాత్విక గుహ ప్రవేశం జరిగిందంటే పరమాత్మ యొక్క దర్శనం జరుగుతుంది. శుద్ధ సాత్విక గుహ వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన ప్రయాణం జరుగుతుంది. అందుకనే సాయి తత్వ ఉపాసన అనేది చాలా అవసరం. అమ్మతత్వం కదా సాయి తత్వం, అక్కడ సాయి తత్వ ఉపాసన అనేటువంటిది చాలా అవసరం. అద్భుతమైనటువంటి ఆనందమయమైనటువంటి ఈ విశేషాన్ని స్వామి ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. అద్భుతమైనటువంటి అంతరార్థం ఉంది. బ్రహ్మ విద్యను ప్రకటించింది సత్యసాయి. బ్రహ్మ విద్య మొట్టమొదట ఆ బ్రహ్మ విద్య స్వరూపం, బ్రహ్మ విద్య తత్వం, బ్రహ్మ విద్య స్వామి, స్వామి బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యకు స్వామికి తేడా ఏమి లేదు. అత్యద్భుతం. సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, తర్వాత శాశ్వతుడు స్వామి. ఆ లలితా సహస్రం పారాయణ చేస్తున్న స్వామి ప్రకటితమవుతాడు. విష్ణు సహస్రం పారాయణ చేస్తున్న స్వామి ప్రకటితమవుతాడు. ఏది పారాయణ చేస్తున్న, భగవద్గీత పారాయణ చేస్తున్న ఆయన ముఖంలో ఎంత నవ్వు విప్పారుతుంటుందో, ఆ ముఖంలో ఎంత అద్భుతమైనటువంటి ప్రకాశం కనిపిస్తూ ఉంటుందో. అత్యద్భుతమైనటువంటి తత్వమే స్వామి యొక్క తత్వం. అనాది నుంచి ఆనాటి జనార్దనుడు కానీ, త్రేతలో రాముడు కానీ, ద్వాపరంలో కృష్ణుడు కానీ, తర్వాత వచ్చిన షిరిడి సాయి కానీ, దత్తావతారాలు చాలా ఉన్నాయండి. 108 అవతారంగా స్వామిని చెప్పడం జరుగుతుంది. 108 అవతారం అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి. 27 × 4 108. విశ్వంలో ప్రతి ప్రాణి కూడా ఈ 108 పాదాల్లోనే పుట్టాయి. స్వామి 108 అవతారం అంటే లోక కళ్యాణం చేయటానికి వచ్చినటువంటి తత్వమే. 108 పాదాలు, 108 నామాలు అనేటువంటి రహస్యం దేని తెలియజేస్తున్నదంటే విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం కోసం 108 అవతారమైనటువంటి స్వామి అంటే ఇంతకుముందు అవతారాలలో అన్ని శక్తులు ఆయన ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే ప్రకటించాడు. కానీ ఇప్పుడు సత్యసాయి అవతారంలో ఎంత అద్భుతాన్ని ప్రకటిస్తేనో కలియుగంలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి కాఠిన్యమైనటువంటి హృదయం కరగదు. దివ్య యుగాల్లో పుట్టినటువంటి మనం పుట్టినప్పటికీ అప్పుడు ధరించకుండా కలియుగం వరకు కూడా వచ్చేసేసి ఇప్పుడు మానవ జన్మకు వచ్చామంటే ఆ యుగాల్లో ఏ రాక్షసుల పక్క నుండి యుద్ధం చేశాము అని అనిపిస్తున్నది నాకు. ఆ రకమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికి వచ్చినటువంటి ఈ కాఠిన్యం కలిగినటువంటి వాళ్ళంతా కలియుగంలో పుట్టారంటే ఆ యుగాల్లో తరించకుండా. ఇట్లాంటి వాళ్ళని తరింపజేయటం కోసం బాధ్యతను స్వీకరించి స్వామి వచ్చారు అంటే ఆయన ఎంత కృషి చేస్తే, నిరంతర కృషివలుడు. మనం ఏమనుకుంటామంటే గదిలో పోయి కూర్చుంటే స్వామి ఏదో నిద్రపోతున్నారు. స్వామి నిద్రించరు, స్వామి ఆహారం తీసుకోరు, తల మీద శిరస్సు పెట్టుకొని ఆలోచిస్తుంటారు. నిరంతరము ప్రతి ఒక్కళ్ళని ఆదరించి ఆశ్రయించినటువంటి వాళ్ళని అనుగ్రహించటమే స్వామి యొక్క పని. చాలా అద్భుతమైనటువంటి తత్వం. నిద్రించే పని లేదు, తినే పని లేదు. ఆయనకు నిరంతరము తనని ఎవరైతే
ఆశ్రయించారు, వాళ్ళను ఉద్ధరించడమే. ఒకసారి ధర్మరాజు వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు. కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నటువంటి స్వామి ధ్యానం చేసేంత వరకు ఉండి ధర్మరాజు ఒక ప్రశ్న వేస్తాడు ఆయన లేచాక. అయ్యా, అందరూ నీ కోసం కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తుంటే నువ్వెవరి కోసం ధ్యానం చేస్తున్నావంటే, నన్ను గురించి ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్ళని గురించి నేను ఆలోచిస్తున్నాను అన్నాడు స్వామి. స్వామి తత్వం కూడా అదే. ఆయనను గురించి ఎవరు ఆలోచిస్తున్నారో, ఆయన ఎవరు ఆశ్రయించారో వాళ్ళందరినీ గురించినటువంటి ఆలోచన చేయటం. ఆఖరికి మనం ఇంటి నుంచి పుట్టపర్తికి బయలుదేరేటప్పుడు మనతో పాటు రైలు ఎక్కుతాడు తండ్రి, మనతో పాటు పుట్టపర్తిలో దిగుతాడు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు మనతో పాటు రైల్లో మనతో పాటే వస్తాడు. ఈ మాట చాలామందితో చెప్పారు స్వామి. అనుక్షణం 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 ప్రతి క్షణం మనతోనే స్వామి, మనతోనే స్వామి, మనతోనే స్వామి. స్వామి పుట్టపర్తిలో ఉన్నారనేటువంటి వాడు అజ్ఞాని మాత్రమే. సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. స్వామి లేని చోటు లేదు. చీమ మొదలు ఆకాశము వరకు కూడా అన్నిటినీ సంరక్షించవలసిన బాధ్యతతో అనాది నుంచి నేటి వరకు, ఇక ముందు కూడా ఈ కాలంతో సంబంధం లేకుండా ఆ కాలాతీతమైనటువంటి తత్వం ఇట్లా ప్రకటితమై మన జన్మను ధన్యం చేసింది అనేటువంటి రహస్యం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనం ఆనాటికి మనం కృతకృత్యులం అవుతామండి. ఆ తత్వం ఉపాసన చేసుకోకుండా మనం కృతకృత్యులం కాలేము. అంటే స్వామి తత్వాన్ని ఉపాసన చేసి ఉపాసన చేసి ఉపాసన చేసి మనలో చెడును బయటికి పోగొట్టి మనలో ఆ ఉన్నటువంటి దివ్యత్వాన్ని ప్రకటితం చేస్తుంది. స్వామి ఉపాసనలో మనకు జరిగేది ఇది. ఆ దివ్యత్వాన్ని ప్రకటితం చేస్తుంది. చైతన్యాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఆ చైతన్య తత్వాన్ని అనుభవానికి తీసుకొస్తుంది. ఆ రకమైనటువంటి స్థితిని ప్రసాదించేది. అది ప్రకృతి ఉపాసన నుంచి ప్రారంభం కావాల్సిందే. అందుకనే పంచభూతాలను గురించినటువంటి విశేషాలు స్వామి ఇక్కడ చెప్తున్నారు. సాయిరామ్. సర్వ అవకాశములను చేర్చుకునేది ఆకాశము కనుక ఇది భగవత్ స్వరూపమే. అన్ని అవకాశాలను ఉపయోగించుకునేటువంటిది ఆకాశము. కాబట్టి అనంతమైనటువంటి తత్వం కలిగినటువంటి ఆకాశం కూడా భగవంతుడి స్వరూపమే. ఇక ఆరవది సూర్యుడు. ఇతడు ఉష్ణ స్వరూపుడు. ఈ ఉష్ణము ఏ రీతిగా ఆవిర్భవిస్తున్నది? సూర్యుని యందు ఉన్న హైడ్రోజన్ హీలియంగా మారేటప్పుడు ఉష్ణము ప్రారంభమవుతుంది. ఇది వైజ్ఞానిక ధర్మం. దీని తత్వం ఏ విధంగా ఉన్నదని విచారణ చేస్తే ఒక్క సెకనుకు సూర్యునిలో ఉన్న శబ్దము 4000 లక్షల టన్నుల శక్తిని కోల్పోతున్నది. అయినప్పటికీ ఇంకా ఇన్ని వేల మిలియన్లు సంవత్సరముల వరకు సూర్యుడు ఈ ఉష్ణాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇతని శక్తి ఇట్టిది అట్టిది అని ఎవరూ చెప్పలేరు. అతడు భగవంతుడు, అవాంగ్మానస గోచరుడు. ఇతని నుండి సర్వము ఆవిర్భవిస్తున్నది. సూర్యుడు బుద్ధికి అధిపతి. మానవునికి బుద్ధి అత్యవసరం. మానవుని బుద్ధిని ప్రకాశింపచేసేవాడు సూర్యుడు. సూర్యుని గురించి మనం కనిపించేటువంటి దైవం అనేటువంటి మాట చెప్తామంటే సూర్యశక్తి, ఉష్ణశక్తి. ఆ ఉష్ణశక్తి లేకపోతే మనం క్షణం ఉండలేమన్నమాట. ఆయన యొక్క ఉష్ణం కాసి 2 రోజులు సూర్యుడు రాకపోతే మనం తలడిల్లిపోతాం. లోక బాంధవుడు అనేటువంటి పేరు ఉందండి. సరే, హైడ్రోజన్ హీలియం ఈ మాటలన్నీ సైన్స్ చెప్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విశేషమే. ఆ సూర్యుడు వచ్చేసరికి పరమాత్మ యొక్క దక్షిణ నేత్రం, కుడి కన్నే సూర్యుడిగా, ఎడమ కన్ను చంద్రుడిగా కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ రకమైనటువంటి విశేషంగా చెప్పడం జరుగుతుంది. మన కుడి కన్ను సూర్యుడే, ఎడమ కన్ను చంద్రుడు అన్నమాట. ఆ రకమైనటువంటి విశేషంగా సూర్యుడు కనిపించేటువంటి దైవం. సూర్యుడు రావటం వల్లనే ఈ ప్రపంచమంతా కూడా వెలుతురు వ్యాప్తి చెందుతుంది. సాయంత్రం రాత్రిపూట వచ్చే చంద్రుడు కూడా సూర్యుడి నుంచి ఉష్ణాన్ని స్వీకరించి, ఆయన చంద్రశిల కాబట్టి ఆ ఉష్ణాన్ని శీతలపరిచి మనకు చల్లటి వెన్నెలను ఇచ్చేటువంటి శక్తి. అంటే చంద్రుడిలో నుంచి వచ్చే వెన్నెలు కూడా సూర్యుడి నుంచి చంద్రుడికి వచ్చి చంద్రుడి నుంచి వస్తున్నది. అంటే పగలు రాత్రి కూడా మనం సూర్యశక్తి వల్లనే ఈ రకంగా ఉండగలుగుతున్నాం. సూర్యశక్తి మనకు ప్రాణశక్తి అనేటువంటి విశేషం చెప్పడం జరుగుతున్నదండి. అంటే ఏదో సైన్స్లో కొన్ని విశేషాలే ప్రారంభమైనటువంటి చిన్న చిన్న విశేషాలే నేర్చుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మికతలో సూర్యుని గురించినటువంటి విశేషం చెప్పారండి. ఇక్కడ ఉపనిషత్తులు అనేటువంటి మాట కూడా ముందు వచ్చింది. ఉపనిషత్తులు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చాయంటే మహర్షులు తపస్సు చేసి వారి అనుభవాలను గ్రంథస్థం చేశారు. ఆ గ్రంథస్థం చేసినటువంటి విశేషాన్ని ఉపనిషత్తు అన్నారు. వేదాలు భగవత్ స్వరూపం. ఉపనిషత్తు వచ్చేసరికి సాధనాపరమైనటువంటి అంశం. సాధన చేసినటువంటి సాధకుల యొక్క అనుభవాలే ఉపనిషత్తులు. మహర్షుల యొక్క అనుభవాలను ఉపనిషత్తులుగా స్వీకరించడం జరుగుతుంది. ఆ ఉపనిషత్తులు కూడా ఉపనిషత్ వాహిని అని స్వామి రాశారు. చాలా అద్భుతంగా, చాలా గొప్పదైనటువంటి విశేషం. కాబట్టి సూర్యశక్తి, సౌరశక్తి అనేటువంటి అద్భుతమైనటువంటిది ప్రాణశక్తి. ఆ శక్తి వల్ల మనం వాయువు వల్ల,
సూర్యుడి వల్ల, ఈ రకమైనటువంటి పంచభూతాల వల్ల మనకు పంచభూతాత్మకమైనటువంటి శరీరాన్ని ధరించి ఉన్నాం కాబట్టి మనకు ఆధారం ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచమే. తర్వాత ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ప్రకృతి తత్వంలో పరమాత్మ తత్వం నిండి నిబిడీకృతమై ఉన్నది కాబట్టి ఈ ప్రకృతి అనేటువంటిది ఇంత వైభవంగా, ఇంత ప్రకాశంగా, ఇంత ఆనందంగా, ఇంత మంగళకరంగా ఉన్నది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి తత్వాలు పరమాత్మ లోపల ఉన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి విశేషం ప్రకటితమవుతున్నది. కాబట్టి ఈ ప్రకృతిని ఆధారంగా చేసుకొని పరమాత్మ సాధన చేసి తరించమని స్వామి చెప్తున్నారు. సాయిరాం, సాయిరాం, సాయిరాం అండి. అందరికీ సాయిరాం, సాయిరాం, సాయిరాం. సాయిరాం అండి, వినిపిస్తున్నది అన్నమాట. వినిపిస్తున్నది సాయిరాం.